అల్లూరి సీతారామరాజు రోజు 108 సూర్య నమస్కారాలు చేసేవాళ్ళండి. ప్రాణత్యాగం చేయడానికి ముందుకెళ్ళినట్టు మహానుభావుడు. ఛత్రపతి శివాజీ గారు రోజు 108 సూర్య నమస్కారాలు చేసినారండి. ఆ రోజులో వాళ్ళ గురువులు అంటే అంత భక్తి. శరీరాన్ని కాపాడుకున్నారండి. బిఆర్ అంబేద్కర్ గారు హఠయోగ సాధకుడు అండి. శరీరాన్ని ఎక్కడికక్కడి బిగించి యోగాసనాలు వేసేవారు. హఠయోగి శరీరాన్ని ఎంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినాడండి మనకి. కరెక్ట్. యోగా అంటేనే కలుపుట, సమన్వయం చేయుట, ఏకీకృతం చేయుట, దాంతో పాటుగా వ్యక్తిని జ్ఞానపరంగా ఎన్లైట్ చేయడం. అంటే మనిషి యొక్క ఉద్రేకపూరితమైన భావాల నుంచి ఉన్నతమైన భావాల్లోకి మార్పు అనేది తీసుకొస్తుంది. అది భారతదేశంలో భారతీయ సనాతన ఋషులు మనకు అందించినటువంటి గొప్ప వరమే ఈ భారతీయ ఆధ్యాత్మిక యోగ విద్య. 550కి పైగా ఉండేటువంటి మజిల్స్ ఉన్నాయండి, కండరాలు. పైకి కిందికి కదలాలి బాడీలో. మనం ఏ వర్క్ చేయట్లేదు, ఎట్లా కదులుతాయండి? కండరాలు బిగుసుకుపోతే మనిషి మరణానికి దగ్గర అవుతాడండి. కండరాలు ఫ్లెక్సిబిలిటీగా ఉంటే ఆరోగ్యవంతుడుగా ఉంటాడు కదా. ఎక్కడికక్కడ బిగుసుకుపోయిన కండరాల్ని మొత్తం కదిలించడేదే యోగ సాధన అండి. ఉన్నతంగా ఎదిగినటువంటి ఏ కంపెనీ సీఈఓని తీసుకోండి, వాళ్ళు స్పిరిచువల్ కు కనెక్ట్ అయి ఉంటారు. స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మిక సాధనకి, యోగ సాధనకి, ఆంతరంగిక సాధనకి కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ ఆ శక్తి సామర్థ్యాన్ని తీసుకోవడం వల్ల ఆ స్థాయి వరకు ఎదగలిగినారు. ఆ ప్రభుత్వము ఈ విధంగా పెట్టాల్సిన డబ్బుని ఎంప్లాయీస్ గా తీసుకున్నప్పుడు యోగా మాస్టర్లను తీసుకొని వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక ఎంప్లాయీ నుంచి వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళకి చేపిస్తూ ఉంటే మానసిక పరిస్థితులు హాయిగా ఉంటాయి, శారీరక పరిస్థితులు హాయిగా ఉంటాయి. దాంతో వాళ్ళు ఎక్కువ కాలం ఉద్యోగం చేయగలుగుతారు. పదవి విరమణ వచ్చే సమయాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంటారండి. మీ బిడ్డల్ని 8 సంవత్సరాల వయసు దగ్గర నుంచే యోగా మార్గం వైపు మరలించండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుత కాలంలో కెరియర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అయితే డాక్టర్ కావాలి, లేకపోతే ఇంజనీర్ కావాలి. అండ్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఈ 2 వృత్తులనే ఎంచుకోవాలనే విధంగా ఆలోచిస్తుంటారు. కానీ ఇప్పుడు ఒక కెరియర్ని మనం ఎంచుకున్నామంటే అది మనకు వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా, సమాజపరంగా, తర్వాత ఆర్థిక పరంగా, ఇట్లా ఇన్ని రకాలుగా ఆ వృత్తి అనేది లాభదాయకంగా ఉండాలి. అయితే చాలా మంది ఎంచుకున్నటువంటి వృత్తులలో వాళ్ళకు ఒత్తిడి అనేది బాగా ఉంటుంది. అయితే యోగాను కెరియర్గా ఎంచుకుంటే ఏ విధంగా ఉంటుంది, అసలు ఇది సాధ్యం అవుతుందా లేదా, అలాగే యోగా ట్రైనర్గా సర్టిఫికేషన్ అనేది ఏ విధంగా వస్తుంది, ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో యోగరత్న అవార్డు గ్రహీత, వారు 20 సంవత్సరాలుగా యోగా విద్యను అందిస్తున్నారు. వారి పేరు యోగేశ్వర్ గురుజీ. ఈరోజు వారితో మనం మాట్లాడదాం. నమస్తే గురుజీ. నమస్తే అండి. పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే గురుజీ, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను అయితే డాక్టర్లు కావాలి, లేకపోతే ఇంజనీర్లు కావాలి అంటే ఇదే కోరుకుంటున్నారు. సో మనకు చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రస్తుత కాలంలో నిజానికి ప్రజలు చాలా ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్, మానసిక సంఘర్షణ ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఈ సమయంలో డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతైతే అవసరం ఉందో అదే రకంగా యోగా గురువుల అవసరం కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను. సో అయితే మీరు చెప్పండి, డాక్టర్లు, ఇంజనీర్లుగా ఏ విధంగా అయితే కెరియర్ని ఎంచుకుంటున్నారో యువత, ఆ విధంగా యోగా ట్రైనర్గా ఒక కెరియర్ని ఎంచుకోవడం అనేది ఏ విధంగా లాభదాయకంగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి యోగా యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అవగాహన కల్పించాలి. దాని ద్వారా ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది, ఒక మంచి మనిషి నిర్మాణం అవుతాడు అనే దానిలో భాగంగా ఈరోజు ఈ ఇంటర్వ్యూకి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరంగా భావిస్తూ, సహజంగానే బయట సమాజాన్ని చూసినప్పుడు సమాజంలో ఒక్కొక్కరు ఏ విధంగా జీవిస్తున్నారో చూసి దానికి అనుగుణంగా తన పిల్లలకు కూడా ఇటువంటి కెరియర్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన అనేది సహజంగా జరుగుతుంది. ఏ పిల్లవాడిని పలకరించినా వెంటనే డాక్టర్ అంటాడు, లేకపోతే ఇంజనీర్ అంటాడు, లేకపోతే ఐఏఎస్ అంటాడు, ఐఆర్ఎస్ అంటాడు, ఏదో ఒకటి. ఎన్ని చూసినా ఈ ఫ్రేమ్ లో ఒక 4-5 మాత్రమే కంటి నిండా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి తన యొక్క ఉనికిని చాటుకోవడానికి, ఉన్నత స్థాయిలో జీవితాన్ని కొనసాగించడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల విషయంలోకి వచ్చినప్పుడు ఈ యోగాను కూడా ఒక కెరియర్ గా ఎందుకు ఎంచుకోకూడదు, దీని అవసరం ఉన్నదా అంటే, ఒకప్పుడు యోగా అవసరం అనేది చాలా తక్కువ. ఎట్లా అంటే పూర్వకాలం ఋషులు, మునులు, యోగులు
ఈ ఆధ్యాత్మిక యోగ విద్యను కనిపెట్టిన సందర్భంలో వాళ్ళు ఎక్కడో కుటుంబానికి దూరంగా ఉండి కొండగుట్టల్లో ఉండి చీకటి ప్రదేశాల్లో ఉండి నిరంతరం ధ్యానంలో ఉండి వాళ్ళ యొక్క విద్యను ఇచ్చినారు. అప్పుడు ఆధ్యాత్మిక సాధన కోసం అవసరం అది. అప్పుడున్న మానసిక స్థితి స్థాయిలు వేరు, ఇప్పుడున్న మానసిక స్థితి స్థాయిలు వేరు. చాలా చాలా వ్యత్యాసం ఉంది. చాలా వ్యత్యాసం ఉంది. ఇంకా భవిష్యత్తు పెరుగుతున్న కొద్దీ మనిషికి 24 గంటల సమయం కూడా సరిపోనటువంటి పరిస్థితులు. ఒకప్పుడు ఒక పల్లెటూరులో చూసినా గానీ రోజులో కొంత సమయం పనిచేసి ఖాళీగా అలా కనిపించేటువంటి వ్యక్తులు ఈ రోజున ఎదురు పడితే పలకరించే సమయం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం రకరకాల విషయాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం. దీని సందర్భంలో చూసినప్పుడు మనిషి మానసికంగా బలహీనమవుతున్నాడు. ప్రతి మనిషి శారీరకంగా బలహీనమవుతున్నాడు. తను అనుకున్న గమ్యాన్ని చేరుకునే విషయంలో కూడా విఫలమవుతున్నాడు. ఈ మూడిట్లలో తను విజయవంతం కావడం కోసం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాడు. ఇటువంటి తరుణంలో ఈ యోగ సాధన నేర్చుకొని సాధన చేసి అనుభూతి పొంది దీనినే కెరియర్గా తీసుకుంటే భవిష్యత్తులో ప్రతి ఒక్క రంగానికి అవసరం. కరెక్ట్. ఇప్పుడు ఒక రంగం అనే కాదు, ఎడ్యుకేషన్ ఉంది, విద్యా వ్యవస్థ ఉంది. విద్యా వ్యవస్థలో ఒక తెలంగాణలో చూసుకుంటే 12,000 స్కూల్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్లో సుమారు 500 నుంచి 800 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ అవసరం ఉన్నప్పుడు 12,000 స్కూల్స్ కి తన అవసరం ఉంది. సుమారు 4,000కు పైగా కాలేజీలు ఉన్నాయి, వాటికి తన అవసరం ఉంది. ఇప్పుడు ఒక ఆర్టీసీ డిపార్ట్మెంట్ తీసుకుంటే దాంట్లో ఎంతో మంది కండక్టర్లు, డ్రైవర్లు ఎంతో మంది జర్నీ చేసి వాళ్ళకు ఈ మనుషులకు మధ్య జరిగేటువంటి ఒత్తిడి ఎక్కువైపోతున్న సందర్భంలో వాళ్లకు ఈ యోగా మాస్టర్ ఆవశ్యకత ఉంది. కరెక్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే దానికి ఉంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్ తీసుకోండి అవసరం ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఏ జాబ్ తీసుకోండి అక్కడ రిక్వైర్మెంట్ ఉంది. అంతేకాకుండా ఈ ప్రైవేట్ రంగంలో మీరు ఏ ఇన్స్టిట్యూట్ ని తీసుకున్నా ఇప్పుడు A to Z వరకు ఎన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయో ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి అంటే యోగా యొక్క ఉనికి అనేది ఒక 10 మంది ఒక దగ్గర ఉండి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఒక యోగా మాస్టర్ గా అతని యొక్క ఉనికిని చాటుకోవడానికి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం ఉన్నది. భవిష్యత్తులో రావాలి, వస్తుంది. అప్పటికి మనం తయారై ఉండాలి. ఎన్నో రకాలుగా మనం మన కెరియర్ ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో యోగాని కూడా మనం ఒక కెరియర్ గా తీసుకున్నట్టయితే వరల్డ్ వైడ్ గా మన ఉనికిని చాటుకోవడానికి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్. ఎందుకంటే యోగ విద్య పుట్టుక భారతదేశం. మన భారతీయ ఆధ్యాత్మిక మునులు, యోగులు, ఋషులు ఆలోచించి అన్వేషించి ఈ మార్గాన్ని అప్పుడే కనిపెట్టినారు. ఎందుకు అప్పుడు వాళ్ళు కనిపెట్టాల్సిన అవసరం వచ్చిందంటే మనిషికి కుటుంబ వ్యవస్థ లేనంత కాలం ఎటువంటి టెన్షన్ లేదు, బిందాస్. ఈడ పుట్టేటోడు ఆడ పోయేటోడు ఎక్కడ పోతాడో వాడికే తెలియదు. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఏర్పాటైందో బాధ్యతలు పెరిగినాయి. ఆ తర్వాత నేను, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు ఇది జీవించడంతో పాటుగా వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క అవసరాలు ఇవన్నీ క్రమక్రమంగా పెరుగుతున్న సందర్భంలో మనిషి బాధ్యతలన్నీ ఒక్కరి మీదనే పడి ఆ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవుతున్నాడు. అంటే శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. కరెక్ట్. అతడి యొక్క శక్తి ఏమో ఈ స్థాయిలో ఉంది, అతడు చేపట్టిన కార్యక్రమం ఈ స్థాయిలో ఉంది. ఈ స్థాయిలో ఉన్న కార్యక్రమాన్ని ఈ స్థాయిలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తోటి ఓవర్కమ్ చేయాలంటే కష్టం అవుతుంది. అందువల్ల ఒత్తిడికి గురవుతున్నాడు. అప్పుడు మనిషి సుఖానికి అలవాటు పడతాడు, అవును, సౌకర్యానికి అలవాటు పడతాడు, విందుకు అలవాటు పడుతున్నాడు, వినోదానికి అలవాటు పడుతున్నాడు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నాడు, విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడుతున్నాడు. ఈ ఆరిట్లలో మనిషి దేంట్లో జర్నీ చేసినా అతడు మానసికంగా బలహీనమవుతాడు, శారీరకంగా బలహీనమవుతాడు. ఈ లెక్కను మనం చూస్తే ఎంతమంది మానసిక శారీరకంగా బలహీనులుగా మారుతున్నారో చూడండి. గతానికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉందో ఇప్పటికి భవిష్యత్తులో ఇంకా మార్పు కలుగుతుంది. అప్పుడు ప్రతి చోట ఈ యోగా మాస్టర్ యొక్క ఆవశ్యకత అనేది అవసరం ఉంటుంది. అప్పుడు కంపల్సరీ గవర్నమెంటే వెతుకుతున్న సందర్భంలో మనకు మంచి లైఫ్ ఉంటుంది. కరెక్ట్. అయితే గురుజీ, ఎవరైనా యోగా ట్రైనర్ గా సపోజ్ గా వృత్తిని ఎంచుకోవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకు దానికి సంబంధించిన సర్టిఫికేషన్ అనేది ఉండాలి. సో ఈ సర్టిఫికేషన్ అనేది ఏ విధంగా వాళ్ళు తెచ్చుకోవాలి? అయితే ఈ కోర్సులు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ఎంత సమయం పడుతుంది? అవును, చెప్పండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు జర్నీ చేస్తున్న సందర్భంలో తను ఒక పర్టికులర్ సంబంధించిన సబ్జెక్ట్ ఎన్నుకొని దాంట్లో డీప్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. కరెక్ట్. దానికి ఒకేషనల్ గా, అడిషనల్ గా
అంటే ఒకేషనల్ అనేది కానీ అడిషనల్ అనేది కానీ అంటే లిమిటెడ్ టైం. అవును. అదే మళ్ళీ లైఫ్ గా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ సమయంలో మనం యోగా మాస్టర్ గా తయారవ్వడానికి తక్కువ సమయమే పడుతుంది. దీనికి రకరకాలుగా యూనివర్సిటీలో డిప్లొమా ఉంది, పీజీ డిప్లొమా ఉంది, ఎంఎస్సి యోగా ఉంది. ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా యూనివర్సిటీలో ఉంది. మనకు తెలంగాణ చూసినట్టయితే ఇప్పుడు పొట్టి శ్రీరాములు ఈ సంవత్సరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీజీ డిప్లొమా ఒకటి స్టార్ట్ చేశారు. ఓకే, అంటే రెండేళ్ల కాలమా? ఈ 2 ఏళ్ల కాలమే అవుతుంది, ఇంతకు ముందు లేదు ఇక్కడ. ఓకే, నేనేది ఆ కోర్స్ యొక్క పూర్తి సమయం ఎంత? 2 సంవత్సరాలు. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ పోయినట్టయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఈ విధంగా వీటిలలో మనం కోర్సెస్ చేయొచ్చు. లేదు అంటే ఎస్వ్యాస బెంగళూరు వాళ్ళది. ఓకే, అది చాలా తక్కువ సమయం, 3 నెలలు 6 నెలల్లో కోర్స్ పూర్తి చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, మనం అక్కడ వెళ్ళి చేయొచ్చు, ఇక్కడ ఉండి కూడా ఆన్లైన్ లో కూడా చేసుకునే అవకాశం ఉంది తక్కువ సమయంలో. అది చేసినట్టయితే మనకు ఇక్కడ మనం ఎక్కడైనా స్కూల్స్ లో యోగా చెప్పడానికి, కాలేజెస్ లో యోగా చెప్పడానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకోవడం కోసం అంటే ఒక 6 నెలల్లో తను యోగా మాస్టర్ గా తయారవ్వచ్చు. ఇంకొక 6 నెలలు కష్టపడ్డట్టయితే యోగా థెరపిస్ట్ గా కూడా తను ఉండి ఇంకా డిసీజ్ వైజ్ గా కూడా క్యూర్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఈ సర్టిఫికేషన్ కి లెవెల్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు ప్రైమరీ, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నట్టుగా లెవెల్స్ ఉంటాయా? ఉంటుంది కదా. ఇప్పుడు డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంఎస్సి యోగా ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఈ కాల పరిమితి అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ ఇంకా వాళ్ళు డీప్ గా వెళ్తూ ఉంటారు. వీటిలలో ఈ యూనివర్సిటీలలో చేసినటువంటి వాళ్ళకు మాత్రమే భవిష్యత్తులో ఎక్కడ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని తీసుకోవాలన్నా వీళ్ళకు మాత్రమే అధికారం ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళకి ఎవరికి అవకాశం ఉండదు. ఎందుకంటే విద్యాపరంగా ఇప్పుడు యోగా నేర్పే వాళ్ళు ఇప్పుడు రామ్దేవ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళేసి ఒక 2 months కోర్స్ తీసుకొని యోగా ట్రైనర్ అవ్వచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో మనం యోగా మాస్టర్ కావచ్చు, ఈషా ఫౌండేషన్ సద్గురు దగ్గర అవ్వచ్చు. ఇట్లా ఈ యొక్క సంస్థల్లో అయ్యేది ఉన్నది. వాటితో పాటుగా బయట ఉండేటువంటి యోగా సెంటర్స్ లో కూడా మనం కోర్సెస్ చేయొచ్చు. వీటన్నిటికన్నా కూడా ఒక ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళాలి. భవిష్యత్తులో ఏదైనా ఎగ్జామ్స్ పడితే ఎగ్జామ్స్ లో రాసి సక్సెస్ అయ్యి మనం గవర్నమెంట్ జాబ్ కనుక కావాలి అనుకుంటే ఈ యూనివర్సిటీల ద్వారా వెళ్ళడం వల్ల ఈజీ అవుతుంది. ఓకే, అయితే మీరు ఈ యోగా దాంట్లోకి ఏ విధంగా ఎంటర్ అయ్యారు గురించి? నాకు 22 సంవత్సరాల వయసున్న సందర్భం, చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు. దానికి ముందు మీ వయసు ఎంత ఇప్పుడు? మీరు ఎంతని మీ నుంచి అనుకుంటున్నారు? అప్రాక్సిమేట్ అంటే 40 ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒకటి ఉంది, యోగ సాధన నేర్చుకొని యోగ సాధన చేస్తూ ఉంటే మనిషి యొక్క మానసిక స్థాయిలో, శారీరక స్థాయిలో, ఆధ్యాత్మిక స్థాయిలో, ఆయుష్ స్థాయిలో కూడా మార్పులు జరగడమే కాకుండా వ్యక్తి యొక్క ఆయుష్ లో కూడా మార్పు కలిగి వారి యొక్క వయసు కూడా బయటపడదని చెప్పడానికి ఇంత మించిన నిదర్శనం మరొకటి లేదు. మీ ఆలోచన ప్రకారం మీరు 40 బిలో అన్నారు, నా వయసు ప్రకారం 48. అంటే కనిపించదు, శరీరానికి వయసు కనిపించదు. శరీరమే కాదు, మనసు కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఆలోచన కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. నిత్యం యోగ సాధన చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆయుష్లో మార్పు కలిగి అతనికి 10 సంవత్సరాల వయసు వెనక్కిపోయినట్టుగా ఉండి అతని శారీరక స్థితిగతులు బలంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 సంవత్సరాలు అనుకోండి, సాధన చేస్తుంటే 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన యొక్క ఏకాగ్రత కానీ, జ్ఞాపక శక్తి కానీ, మైండ్ యొక్క పవర్ కానీ ఎంత స్ట్రెంగ్తన్ గా ఉంటుందో 40 సంవత్సరాల వయసు వచ్చినా అలాగే ఉంటుంది. పెరుగుతున్నా కానీ దీంట్లో మార్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనిషి తను జీవించినంత కాలం హ్యాపీగా జీవించగలుగుతారు. 22 ఏళ్ల నుంచి మీరు ప్రారంభించారు అన్నారు కదా? అవును. అప్పుడు మాది ఈ నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ దగ్గర నేరేడ్చర్ల అనే గ్రామం. అక్కడ ఈ శ్రీ సత్యసాయి ధ్యాన మండలి అని పూజ్య శ్రీ భిక్షమయ్య గురూజీ గారు యోగా క్లాసులు జరుగుతున్నాయని చెప్తే ఒక ఇంట్రడక్షన్ పరిచయ కార్యక్రమానికి వెళ్దామని వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను అందరిలాగానే. కూర్చున్నప్పుడు ఆ గురూజీ చెప్తున్నటువంటి కొన్ని మాటలు నాకు ఆకట్టుకున్నాయి. ఎలా అంటే, నేను చదువుకున్న రోజుల్లో అందరికన్నా చాలా చిన్నవాణ్ణి, పొట్టివాణ్ణి, సన్నవాణ్ణి. ఒకటి చిన్నవాణ్ణి, 2 పొట్టివాణ్ణి, 3వది సన్నవాణ్ణి. చదువులో కూడా కాస్త వెనకాల ఉన్నవాణ్ణి. అప్పటికి నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే,
నేను ఏం చేయగలుగుతాను ఈ ప్రపంచంలో అనేటువంటి ఒక నిస్సహాయ స్థితి అనేది నా మనసులో సహజంగా కలుగుతూ ఏదో ఒక చిన్న పని నేర్చుకొని లైఫ్ ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలు కలుగుతున్న సందర్భంలో ఆ గురూజీ ఎదురుగా ఉండి ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్పినారంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద హ్యూమన్ మైండ్. మానవ మేధస్సుకు సాధ్యం కానిదంటూ లేదు 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 అన్నాడు. అనగానే నాకు అనిపించింది నేను మనిషినే కదా, నా వల్ల కూడా ఏదో ఒకటి అవుతుంది అనే ఒక నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాడు, ఏది సాధ్యమైందన్నా అది నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని వేలు పెట్టి చూపించాడు. నీ వల్ల కానిది ఈ ప్రపంచంలో మరొకరి వల్ల అయ్యే ప్రసక్తే లేదన్నాడు. ఒకటేమో మానవ మేధస్సుకు సాధ్యం కానిదంటూ లేదన్నాడు. రెండోది ఏంటంటే ఏదైనా సాధ్యం అవుతుంది అంటే అది నీ వల్లే నీ వల్లే నీ వల్లే అన్నాడు. నీ వల్ల సాధ్యం కానిది ఈ ప్రపంచంలో మరి ఎవడి వల్ల కాదని చెప్పినాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నేను ఏదైనా చేయగలను ఒక కాన్ఫిడెన్స్ అనిపించింది. ఆ తర్వాత ఏమన్నాడంటే ఈ మానవుడి యొక్క మేధస్సు ఒక విశ్వపు గ్రంథాలయం, ఒక యూనివర్సల్ లైబ్రరీ. ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఉన్న సంపూర్ణ జ్ఞానం అంతా ఈ బుర్రలోనే ఉంది. నువ్వు దీన్ని కదిలించగలిగితే చాలు, నీ లోపల దాగి ఉన్నటువంటి అంతర్లీనమైన శక్తి సామర్థ్యాలన్నీ బయటకు వస్తాయని చెప్పినాడు. స్వామి వివేకానంద గారు కూడా ఒక మాట చెప్పినారు, బయట నుంచి ఏమీ అవసరం లేదు, పుట్టుకతో నీ లోపల అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బయట నుంచి ఏ శక్తి సామర్థ్యాలు రావు. నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే నీ లోపల ఉన్న శక్తి సామర్థ్యాలు బయటపడుతుంటే నీ యొక్క ఉనికిని కేంద్రకం ఇక్కడ ఉండి పరిధి అనంతంగా ఉండి విస్తృతంగా ఎక్కడైనా నీ ఉనికిని చాటుకునేటువంటి శక్తి సామర్థ్యాలు నీ లోపల ఉన్నవి, వాటిని కదిలించగలిగితే చాలు, అవి కదిలించడానికే మనం చదువుకునేదని చెప్పినారు. ఈ మాట బాగా మనసుకు అనిపించింది. ఇంకొక మాట చెప్పినాడు, ఒక మర్రి విత్తనం చాలా చిన్నగా ఉంటది, ఆవు గింజలో 10 గింజ వంతు సన్నగా, అంత చిన్న మర్రి విత్తనంలో అంత పెద్ద మర్రి వృక్షం దాగి ఉన్నట్టుగానే ఇంత చిన్న మానవ మేధస్సులో అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి అన్నాడు. అప్పటి వరకు నాకేమో ఇలా 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 అనుకున్నా, నేను ఇలా 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 ఒక నమ్మకం కలుగుతుంది ఏంటి అని చాలా అనిపించింది. ఆ తర్వాత నీ దగ్గర సరుకుంటే ప్రపంచం నీ దగ్గరకు వస్తుంది, నీ దగ్గర సరుకు లేకుంటే నువ్వు ప్రపంచంలోకి వెతుక్కుంటూ వెళ్ళాలన్నాడు. నాకు అర్థం కాలేదు గురువు గారు అన్నాడు. నీ లోపల ఏదైనా ఒక స్కిల్ ఉంటే, ఒక సామర్థ్యం ఉంటే ఈ ప్రపంచం మొత్తం నీ వెంటబడుతుంది. ఏ సామర్థ్యం లేకపోతే నువ్వు ప్రపంచంలో వెళ్లాల్సి ఉంటుంది అన్నారు. మంచిగా అనిపించింది, నమ్మకం అనిపించింది. ఈ యోగ సాధన నేర్చుకొని సాధన చేస్తూ ఉంటే మనిషి యొక్క మానసికంగా మార్పు కలుగుతుంది, శారీరకంగా మార్పు కలుగుతుంది, ఆధ్యాత్మికంగా మార్పు కలుగుతుంది, కళాత్మకంగా కూడా మార్పు కలుగుతుంది అన్నాడు. అంటే ఇంటర్నల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. మనిషి ఆలోచన విధానంలో మార్పు కలుగుతుంది, భాషలో మార్పు కలుగుతుంది, జీవన విధానంలో మార్పు కలుగుతుంది, ఆత్మవిశ్వాసంలో మార్పు కలుగుతుంది. నేను 0 అన్న స్థాయి దగ్గర నుంచి నేను అనంతం హీరో అన్న స్థాయి వరకు మీ ప్రయాణం సాగుతుంది. అది నీ వల్ల అవుతుంది. దీనికి డబ్బుతో గాని, కులంతో గాని, ప్రాంతంతో గాని దేనితో పని లేదని చెప్పినటువంటి మాటలు నన్ను బలంగా అన్నాయి. సహజంగా ఏమనుకుంటారు, యోగా అనగానే హెల్త్, ఆరోగ్యం 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 అంటే బీపీ తగ్గిందా, షుగర్ తగ్గిందా, మోకాళ్ళ నొప్పులు తగ్గిందా, వీటి వరకే. ఇది శారీరక స్థాయిలో. మరి మానసిక స్థాయిలోకి పోతే ఒక కార్యక్రమాన్ని చేయాలంటే దానికన్నా ముందు మీలో భయం ఏర్పడుతుంది, ఘర్షణ ఏర్పడుతుంది, ఆందోళన ఏర్పడుతుంది, ఉద్రిక్తత ఉంటుంది, అవుతుందా లేదా అనేటువంటి సందేహాలు ఉత్పన్నమవుతాయి. ఇట్లా XYZ ఇవన్నీ మొదలు పెట్టుకొని ఒక మనిషి ఒక కార్యక్రమం మొదలు పెట్టే వరకల్లా భయంతో ప్రారంభిస్తాడు. భయంతో ప్రారంభించింది ఏదైనా కానీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. అది మానసిక సంఘర్షణ. ఇంకొంచెం డీప్ గా వెళ్తే దాని పట్ల సరైన అవగాహన లేకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, దాన్ని చేరుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు లేకపోవడం, అవి ఇవన్నీ మానసిక స్థాయిలో ఉంటాయి. ఈ శారీరక స్థాయికి అవసరమే, మానసిక స్థాయిలో మార్పు తెస్తుంది. ఆధ్యాత్మిక స్థాయి అంటే ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి. పెద్దలు ఒక మాట చెప్తుంటారు, నువ్వు బలమైన దృఢమైన సంకల్పం తీసుకుంటే పంచభూతాలు సైతం నీ వెంట నడిచి నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటావు. ఇన్ కేస్ నువ్వు మరణించిన నీ ఆశయం మాత్రం ఆగదు, ఎవరో ఒకరి ద్వారా అది పూర్తయి తీరుతుంది. నీ ఆత్మశక్తిని జోడించగలిగితే, ఏమన్నారు ఇక్కడ,
ఆత్మశక్తిని జోడించగలిగితే, ఇంటర్నల్ ఉన్న ఎనర్జీని జోడించగలిగితే అన్నారు. అయితే అదే ఆధ్యాత్మిక శక్తి. ఆధ్యాత్మికం అనగానే కేవలం భక్తి మార్గం వరకు, భజనల వరకు, భగవంతుని ఆరాధన వరకు అని ఆగిపోకుండా ప్రతి వ్యక్తి తన అంతరంగ సాధనలోకి వెళ్ళి నేనెవరు ఏంటి అని తన లోపలికి సాధన చేస్తున్నప్పుడు తన లోపల ఉన్న శక్తి సామర్థ్యాలకు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అవి అతడు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఎయిమ్ లేకుండా ఉన్నది ఎవరు? ఎయిమ్ లేకుండా జర్నీ చేసేది ఎవరు? ఆ ఎయిమ్ని అచీవ్ చేయాలి అంటే ఆ మనిషి మానసికంగా దృఢంగా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. ఆ తర్వాత అతనిలో ఉన్న శక్తి సామర్థ్యాలు దృఢంగా ఉండాలి. అంటే ఒక కమిట్మెంట్ తో ముందుకెళ్ళి పనిచేయగలిగేటువంటి ఉండాలి. లోపల ఉన్న శక్తి సామర్థ్యాన్ని జోడించి పట్టిన పట్టు విడవకుండా దాన్ని సాధించేటువంటి పట్టుదల ఉండాలి. ఇవన్నీ కూడా ఈ యోగ సాధన ద్వారా తన లోపల ఉత్పన్నమవుతాయి. అంటే ఒక గింజలో నీళ్లు పడ్డప్పుడు భూమిలో తడిచిన తర్వాత ఏ విధంగా చెట్టు బయటకెళ్ళి ఆకులు, పూలు, కాయలు, విత్తనాలు ఇవన్నీ ఎలా వస్తాయో యోగ సాధన ద్వారా ఇన్ని రకాల శక్తి సామర్థ్యాలు బయటకు వెళ్తాయి. అందుకనే ఒక యోగా మాస్టర్ ఆడించగలడు, పాడించగలడు, మాట్లాడగలడు, ఇన్స్పైర్ చేయగలడు, ఒక మార్గదర్శకం తీసుకోగలడు, నడవగలడు, నడిపించగలడు. అదే మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక యొక్క గొప్పతనం. ఓకే. అయితే భిక్షమయ్య గురుజీ గారి దగ్గర మీరు 22 సంవత్సరాలు అవుతుంది మీరు ట్రైనింగ్ తీసుకొని. అవును, వారి దగ్గర 21 సంవత్సరం, 2004 సంవత్సరంలో. ఓకే. సో అంతకుముందు భక్తి మార్గం ఉన్నది. అచ్చా, భక్తి మార్గం, ఆ తర్వాత యోగ మార్గంలోకి రావడం. ఓకే, అద్భుతం గురుజీ. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, దీని యొక్క కెరియర్ గా ఎంచుకోవడం అనేది చాలా మంచిదని చెప్పారు. అయితే కెరియర్ గా ఎంచుకోవడం వల్ల ఇప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, నేను కెరియర్ ఎందుకు ఎంచుకున్నానంటే నాకంటే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని నేను పోషించాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే సమాజాన్ని కూడా మనం ఇంప్రెస్ చేయగలిగారు కదా. మనం ఏదో సమాజానికి మనము సేవా మార్గంలో ఉన్నట్టు కాదు కదా, మన వ్యక్తిగతంగా కూడా మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి గురించి, ఇప్పుడు కెరియర్ ని ఎంచుకున్న తర్వాత వీళ్ళకు వ్యక్తిగతంగా అంటే ఆర్థికంగా కానీ తర్వాత మానసికంగా కానీ ఏ విధంగా ఉంటుందంటారు? మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అవసరం యొక్క తీవ్రత రోజు రోజుకి ఏమవుతుందండి, పెరుగుతుంది. అవసరం పెరుగుతున్న కొద్దీ అవసరాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఇతనికి ఉంటది కాబట్టి అప్పుడు ఇతను పోయిన ప్రతి చోట అతను ఆర్థికంగా ఉన్నతంగా ఎదగడానికి ఉంటుంది. అప్పుడు మాకు భిక్షమయ్య గురూజీ గారు నేర్పించిన పరిస్థితులు కానీ, ఆ తర్వాత నాకు శ్రీశైలం మా గురువు గారు శ్రీ సిద్ధిరాజ్ తపోధనగిరి స్వామీజీ పూర్తి సన్యాసం ఆశ్రమాన్ని స్వీకరించిన మహానుభావులు, ఆయన తన పోయిన నోటి మాటను కూడా, అంటే 35 సంవత్సరాల వయసు అప్పుడు నోటి మాట గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ పీలగా అయిపోయి అసలు గొంతు పూర్తిగా మాట రాదు అన్న స్థాయి నుంచి 65 సంవత్సరాల వయసులో యోగాలోకి ప్రవేశించి యోగ సాధన చేసి పోయిన మాటని తిరిగి తెచ్చుకొని 85 సంవత్సరాల వయసు వరకు, అంటే లాస్ట్ 1 year వరకు కూడా తన జీవితాన్ని కొనసాగించినారు. ఆ మహానుభావులు చెప్పిన మార్గదర్శకం ఏంటంటే సేవా మార్గంలో మనం ముందుకెళ్ళాలి అనేటువంటి భావంతో ముందుకు తీసుకెళ్లారు. అప్పుడు మాకు ఈ దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పడం వలన నేనేం ఆలోచించానంటే, యోగా అనేది మనిషిని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులకు దృఢత్వాన్ని ఇస్తుంది, ఒక మార్గం దొరకనటువంటి వ్యక్తులకు మనం మార్గదర్శకాన్ని చూపించగలుగుతాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే తక్కువ సమయంలో మనం యోగా టీచర్ అవ్వచ్చని అప్పుడు భిక్షమయ్య గురూజీ గారి దగ్గర నేను అన్ని కోర్సెస్ పూర్తి చేశాను. చేసిన తర్వాత వారి శిష్యులతో పాటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తిరిగి అన్ని చోట్ల యోగా క్లాస్ చెప్పడం. యోగా క్లాస్ చెప్తున్నప్పుడు ప్రాక్టికల్ చెప్తున్న ప్రతి చోట మంచిగా చెప్తూ ఉన్నావు అనేటువంటి వాళ్ళ మాటలు, అంతకుముందేమో నా వల్ల ఏమవుతుంది అన్న స్థాయి నుంచి నేను బాగా చెప్తున్నాను అనేటువంటి స్థాయి వరకు ఎదిగిన తర్వాత అలా ముందుకెళ్తూ ఇక ఆ తర్వాత అప్పుడు నాకు ఆర్థిక అవసరాలు ఏర్పడ్డాయి. ఓకే, ఇప్పుడు కుటుంబం అవసరం, ఆర్థికం, దీంట్లోనే వెతుకుందాం మనం, ఫీల్డ్ మారొద్దు. ఇదేంటంటే మనిషిని మారుస్తుంది, మనసును మారుస్తుంది. మనిషి మారితే తన కుటుంబానికి ప్రశాంతత ఉంటుంది, తన హృదయానికి ప్రశాంతతంగా ఉంటుంది, హాయిగా ఉంటాడు. తను ఉద్యోగం చేస్తున్న దగ్గర ఒక ప్రశాంతత ఉంటుంది, అతని చుట్టూ వాతావరణంలో మార్పు కలుగుతుంది. అటువంటి మార్పుని మనం మనుషుల్లో కలిగించాలి అంటే ఈ కెరియర్ బాగుంటుందని చెప్పి తీసుకొని దీంట్లోనే మళ్ళీ ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఫర్దర్ గా ఎవరైతే చదువుకొని ఈ కెరియర్ తీసుకోవాలనుకున్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు
మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే మనకు తెలంగాణలో వచ్చి 580 పైగా మండలాలు, ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 600 దాకా మండలాలు, సుమారు 1100 మండలాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్. ప్రతి మండలంలో ఒక ఆయుష్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కు సంబంధించినవి ఉంటే సుమారు 1100 నుంచి 1200 ఉద్యోగాలు అక్కడ అవసరం ఉంటది మండల స్థాయిలో. ఆ మండల పరిధిలో ఇంకెన్ని గ్రామాలు ఉంటాయి, ఒక గ్రామ పరిధిలో ఎంతమంది గ్రామ ప్రజలు ఉంటారు. ఒకవేళ దీని అవసరం వచ్చింది అనుకున్నప్పుడు ఒక్కొక్క గ్రామానికి సుమారు 20 మంది మాస్టర్స్ అవసరం. అవును, ఒక్కరు సరిపోరు, అక్కడికి 20 మంది అవసరం. ఈ రకంగా చూసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా చూసుకుంటే ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక రోగి మానసికంగానో శారీరకంగానో బాధపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే హాస్పిటల్స్ లో ఈ వైద్యంతో పాటుగా యోగాన్ని జోడించి కూర్చోబెట్టినప్పుడు ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు పర్టికులర్ దానికి ఒక డాక్టర్ ఎలా అవసరమో అక్కడ ఒక యోగా మాస్టర్ కూడా అవసరం. కరెక్ట్. అటువంటి సందర్భంలో ప్రతి చోట ఇతనికి అవసరం ఉంటుంది, ఉనికి ఏర్పడుతుంది. అక్కడ తను జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలలో, ఇప్పుడు కాలేజీలలో చూసినట్టయితే ఒత్తిడి ఎక్కువైపోతుంది, ఇంకా చెప్పాల్సిన పరిస్థితే లేదు. మనమే చూస్తున్నాం. 10th వరకు చాలా అద్భుతంగా ఉండి మంచిగా చదువుకున్న మన బంగారు బిడ్డలే 10/10 తెచ్చుకున్నటువంటి బిడ్డల్నే శక్తి సామర్థ్యాలు ఉండబట్టికే ఆ కెపాసిటీతో ఆ మార్కులు తెచ్చుకున్న పిల్లల్ని ఒక ఉన్నతమైన కార్పొరేట్ కళాశాలలో వేసిన తర్వాత ఆ 2 సంవత్సరాల తర్వాత పిల్లవాడి ప్రవర్తనలో చూడండి, వింత ప్రవర్తనలు, పోకడలు. అదే స్థాయి నుంచి ఇంజనీరింగ్ తర్వాత ఎటువంటివి మారుతున్నాయి, తర్వాత లైఫ్ ఎలా అవుతుందంటే అదొక రకంగా హృదయానికి బాధాకరం. కారణం ఏంటంటే అక్కడ అవసరం ఉంది, కానీ అవసరం ఉన్న చోట ఆ రిక్రూట్మెంట్ వాళ్ళు తీసుకోకపోవడం వలన అక్కడ నష్టం జరుగుతుంది. ఆ విధంగా భవిష్యత్తులో స్కూల్స్ అవసరమే, వాటికి అవసరమే. ఇట్నే కాకుండా ప్రైవేట్ గా తనకు తాను ఇప్పుడు జిమ్ సెంటర్లు ఎలా పెట్టినారు, మనం భారతదేశ స్థాయిలో ఎన్నో జిమ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి చోట ఒక యోగా మాస్టర్ యొక్క ఉనికి అవసరం. ఎందుకంటే నిర్ణయాలు మనం చూస్తున్నాం అంటే వ్యాయామాలలో ఒక అడ్వాన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఆ కసరత్తుల్లో అదే జిమ్ కు సంబంధించినటువంటిది. అంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి శరీరాన్ని బలంగా, దృఢంగా, శక్తివంతంగా తయారు చేసుకోవడానికి కోసం. అటువంటి సందర్భంలో మనిషి తన అంతరంగంలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొచ్చి ఇంకా ఫోర్స్ గా చేయాలనే తపన పడుతున్న సందర్భంలో ప్రెజర్ ఎక్కువైపోయి ఆ ఒత్తిడికి మనుషులు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ మధ్యన చాలా వాళ్ళు ఆరోగ్యంగానే ఆ డైట్ మంచిగానే చూసుకుంటారు, లైఫ్ స్టైల్ బాగానే ఉంటుంది. అయినప్పటికీ ఎందుకు ఇక్కడ జరుగుతుంది, రోజు 2 గంటలు వ్యాయామం చేసినప్పటికంటే మనసు పైన పడుతున్నటువంటి తీవ్రత ఎక్కువ. ఆ మనసుకు ఆహారం ఏంటి, ఈ శరీరానికి ఆహారం మనం తీసుకునే ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు, ప్రోటీన్స్, దాంతో పాటు శారీరక శ్రమ అనేది దీనికి ఆహారం. మరి మనసుకు ఆహారం ఏంటి, ప్రశాంతమైన స్థితి, నిద్ర, విశ్రాంతి, ధ్యానం కదా ఇవి. కానీ ఇప్పుడు ఏ ఒక్క సెకండ్ ఏ మనిషి ఖాళీగా ఉంటున్నాడు చెప్పండి? 24 hours థింకింగ్, ఆలోచనలు. పుట్టిన దగ్గర నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు అంత ఆలోచిస్తున్న తరుణంలో తన కెరియర్ లో ముందుకెళ్లాలని ఆ ప్రెజర్ తో పాటు ఈ ప్రెజర్ కూడా ఉన్నప్పుడు ఆ శక్తిని అందించడానికి మైండ్ కి ఎనర్జీ సరిపోక బ్లాంక్ అయిపోయి పడిపోయినప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అటువంటి సందర్భంలో ఒక 20 నిమిషాలు కూర్చోబెట్టి ఒక యోగా మాస్టర్ అక్కడ ఉండి వాళ్ళని ఒక 10 నిమిషాలు ధ్యానంలోకి తీసుకెళ్లి ప్రాణాయామ పద్ధతుల ద్వారా శ్వాస ప్రక్రియలు చేయించగలిగినట్టయితే తన అద్భుతంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఓకే, నిజం. ఇప్పుడు మీరు చెప్పింది నిజంగా ఈ రోజు ఎవరైతే జిమ్ కి వెళ్తున్నారో ఇట్లాంటి వాళ్ళకి చెప్పాల్సిందే ఇది. ఎందుకంటే మనము శారీరకంగా ఎంతైతే మనము శరీరానికి ఆ ఒత్తిడిని ఇస్తున్నామో ఆ సమయంలో, అదే టైంలో మనం దాన్ని మానసికంగా కొంత దాన్ని చల్లార్చాలి. అంతే కదండి. ఇప్పుడు ఇంకా బరువు లేపాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎనర్జీని? లోపల ఉన్న ఆత్మశక్తిని మొత్తం జోడించి బాగా తీసుకొస్తున్నామంటే అది ప్రెజరే కదా. ఆ ప్రెజర్ పడుతున్నప్పుడు శక్తిని అందివ్వగలగాలి కదా. అందివ్వాలంటే స్టోర్ అయి ఉండాలి కదా. స్టోర్ అయి ఉండాలి అంటే ముందు మనిషి మానసికంగా బలంగా, దృఢంగా ఉండగలగాలి. ఆ మానసిక శక్తిని దేని ద్వారా ఉత్పన్నం అవుతుందంటే దీని ద్వారా ఉత్పన్నం అవుతుంది. అందుకనే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు, ఆధ్యాత్మికంగా ఉండి ధ్యానం సాధన చేస్తుంటే నీ యొక్క మానసిక శక్తి ఉన్నత స్థాయిలో ముందుకెళ్తుంది, దాంతో నువ్వు ఏవైనా సాధించగలుగుతావు అని చెప్తారు. అటువంటిప్పుడు జిమ్ సెంటర్స్ ఉండే. ఇవే కాకుండా తను ఒక పర్టికులర్ యోగా సెంటర్ పెట్టుకొని ఒక థెరపిక్ సెంటర్ లాగా, ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే
ఆయుర్వేదం ఉంది, యునాని ఉంది, జ్యూస్లు తాగుతున్నారు, హోమియోపతి ఉంది, అలోపతి ఉంది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో నేచురోపతి ఉంది. వీటన్ని సందర్భంలో మళ్ళీ ఇతను యోగా సెంటర్ పెట్టుకుని యోగా సెంటర్ ద్వారా కూడా తను మళ్ళీ అనుకున్న స్థాయిలో తీసుకెళ్ళవచ్చు. ఇంతే కాకుండా కొన్ని కంపెనీలలో పర్టికులర్ గా వాళ్ళ అవసరాలు ఉన్నాయి, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు 10 మందిలోకి వచ్చి చేయడం కుదరక పర్టికులర్ గా నాకు మాత్రమే వీళ్ళు చేయించాలి అనే ఉద్దేశంతో హోమ్ ట్యూషన్స్ కోసం ఇంటికి పిలిపించుకునేటువంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ గా మీరు చిన్న మాట వినండి, అమీర్పేట గాని తీసుకుంటే ఇప్పుడు మనకి ఎల్బీనగర్ సరౌండింగ్ తీసుకుంటే 12,000 ఉందండి 1 hour క్లాసు, యోగా క్లాస్ 1 hour ఇంటికి వెళ్ళి తీసుకుంటే. అదే సాటర్డే సండే ఉండదు, వీక్లీ 5 days, అంటే నెలకి 20 క్లాసులు, 10,000 నుంచి 12,000. అమీర్పేట అట్లా వెళ్తే 15,000 నుంచి 18,000. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వెళ్తే అక్కడ 30,000 నుంచి 35,000 రూపాయలు నడుస్తుంది. అవి కాకుండా ఇంకా షామీర్పేట బయటికి అవుట్స్కట్ ఇవి ఉంటాయి చూడండి, ఏంటంటే ఫామ్ హౌస్లు ఉంటాయి. ఈ సినిమా రంగం వాళ్ళు కానీ ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫామ్ హౌస్లు కట్టుకుంటారు చూసారా, అక్కడికి వెళ్ళాలి రావాలంటే డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. అటువంటి చోట్ల పోతే 50,000 వరకు కూడా ఉంది. ఉదయం పూట 2 క్లాసులు, సాయంత్రం 2 క్లాసులు తీసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కన్నా రిచ్ గా తనకు లైఫ్ ఉంటుంది. బేసిక్ లో కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ మనం తీసుకునేది ఉదయం 2 క్లాసులు, సాయంత్రం 2 క్లాసులు, లేదా ఉదయం 1 క్లాసు, సాయంత్రం 1 క్లాసు. లేదు పిల్లలు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చినారు, ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ అవసరాలు తీరాలి, ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట క్లాస్ చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. క్లాస్ చెప్పడం వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఇటు డబ్బులు వస్తాయి, వాళ్ళు అనుకున్న దాన్ని చేయగలుగుతారు. ఇట్లా ఈ విధంగా చూస్తే ఇన్ ఫ్యూచర్ లో ఇంకా చాలా అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రిచెస్ట్ జాబ్ లాగానే ఉంటుంది, కరెక్ట్. అలానే లో ఉండదు, అలానే హై ఉండదు, కానీ తన ఉనికిని సాటుకొని ముందుకు పోవడానికి అనుగుణంగా తీసుకెళ్లొచ్చు. ఇటువంటి మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు అనేది పెరుగుతుంది. సో మనిషి యొక్క శ్రమ అనేది తగ్గబోతుంది. కాకపోతే మనిషికి ఆందోళన పెరుగుతుంది ఈ సమయంలో, ఎందుకంటే ఏ పని లేకుండా ఉండడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. కాబట్టి అట్లాంటి సమయంలో ఖచ్చితంగా మనిషి తన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే ఒక లైన్ లో పెట్టాలి. సో దానికోసం ఈ యోగా అనేది తప్పనిసరిగా అవసరం పడుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగానే ఆర్థికంగా కూడా లాభదాయకంగానే ఉంటుంది. తను ఆరోగ్యవంతంగా ఉంటాడు, ఎదుటివాడిని ఆరోగ్యవంతంగా ఉంచినాననేటువంటి ఆత్మ సంతృప్తి ఉంటుంది, దానికి తోడు ఆర్థికంగా ముందుకెళ్తాడు. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రకారం చూడండి, మనిషి యొక్క మనసు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో భూమి ఘన పదార్థం ఇలా ఇసిరేస్తే అంత దూరం పోతుంది. భూమి కన్నా పల్సగా ఉంది ద్రవ పదార్థం, ఇలా వస్తే డౌన్ లో వెళ్తుంది. ద్రవ పదార్థం కన్నా పల్సగా ఉన్నటువంటిది గాలి, వెనకాల ఎంత బరువు ఉంటే అంత ముందుకెళ్తుంది. గాలి కన్నా పల్సగా ఉన్నది మనసు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది. పరిపరి విధాలుగా పరిభ్రమిస్తున్నటువంటి మనసుని గనక ఒక దగ్గర కేంద్రీకరించకపోతే అతడి మనసుకు అది ప్రశ్నార్థకంగా మారి అతని మానసికంగా బలహీనపరుస్తుంది. అందుకనే ఎంటీ మైండ్ అనేది డెవిల్స్ వర్క్ షాప్ అంట. అంటే ఖాళీగా ఉండేటువంటి మనసు దయ్యాల పుట్ట లాంటిది, మెంటల్ గా సఫర్ అయిపోతాడు మనిషి. క్రమక్రమంగా అన్ని ఈ వస్తువులతోటి కంప్యూటర్ తోటి వెళ్తున్న తరుణంలో మనిషి శారీరకంగా శ్రమ తగ్గినప్పుడు, మానసిక ఆందోళన ఎక్కువైనప్పుడు ఆ మానసిక ఆందోళనే అతనికి మళ్ళీ సమస్యగా మారుతున్న తరుణంలో ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఈ యొక్క యోగ సాధన, ఆ మనసుని కంట్రోల్లో పెట్టడానికి కూడా ఈ యోగ సాధన బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజుల్లో ఏంటంటే గురూజీ, యువత ఉన్నారు కదా, అంటే జెన్జీ అంటారు కదా, అంటే ఇప్పుడు సో వీళ్ళందరూ ఏంటంటే మొబైల్స్ కి బాగా అతుక్కుపోయినారు. వాళ్ళకి బయటి సమాజంతో ఒక లింక్ అనేది కోల్పోయినారు వాళ్ళు. అయితే సరే, ఇప్పుడు వాళ్ళకు ఏజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ మానసిక ఆందోళన అనేది వాళ్ళకు తెలియట్లేదు, బయటపడట్లేదు. కానీ రానున్న రోజుల్లో ఏమవుతుందంటే ఇది ఒక ప్రపంచంలో చాలా పెద్ద సమస్య కాబోతుంది. ఎందుకంటే మొబైల్ అనేది మనిషిని శారీరకంగా చాలా బలహీనంగా చేసేస్తుంది, మానసికంగా కూడా చాలా బలహీనంగా చేస్తుంది. అయితే ఇట్లాంటి సమయంలో తల్లిదండ్రులు ఎవరైతే అరే మా పిల్లవాడు మొబైల్ కి అతుక్కుపోయిండు, మనం ఎట్లా మార్చాలి, ఈ ప్రశ్న అనేది వాళ్ళకి ఉత్పన్నం అవుతుంది. సో అట్లాంటి వాళ్ళు పిల్లల్ని యోగాలో కనీసం ఒక ఏమంటారు ప్రాణాయామం నేర్చుకోమని చెప్పడం
మంచి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అంటే తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలకు చెప్పాలి అంటున్నాను. మీరేమంటారు? యాక్చువల్గా ఇప్పుడు మనం తల్లిదండ్రుల విషయానికి వచ్చే వరకల్లా ముందు ఒక మాట, ఒకప్పుడు ఈ వయసులో నీకెందుకు యోగా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైందండి. అది ఎప్పుడు 30 to 40 years ఏజ్ వాళ్ళని కూడా అడిగినారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 60-70 years లో చేయాలి అనేది ఒక ఆలోచన కదా. ఇప్పుడు ఇంకా పిల్లల విషయానికి వచ్చే వరకల్లా వీడికి ఏం అవసరం అనే పరిస్థితి ఏర్పడింది. కానీ అవసరం అనేది అక్కడి నుంచే ఉత్పన్నం అవుతుందన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోయినారు. ఈ మొబైల్ అనేది మొబైల్ ఒకటే కాదు, కంప్యూటర్ కానీ, మొబైల్ కానీ, అలాగే ట్యాబ్ కానీ, టీవీ కానీ, వీటన్నిటిని స్క్రీన్ అడిక్షన్ అంటారు. అంటే ఆ కాంతి తరంగాలతో కనెక్ట్ అయ్యేటువంటిది. ఇందాక మనం ఒకటి చెప్పుకున్నాం, మనిషి ఇంద్రియాల పరిధిలో ఉన్నప్పుడు విందుకు వినోదానికి అలవాటు పడతాడు. ఆ వినోదంలో ఒక పార్టే మొబైల్ ఫోన్. ఒకప్పుడు వినోదం కావాలి అంటే వాడు బయటికి వెళ్ళాలి, రాయి తీసుకోవాలి, ఆడాలి, ఇంకొక దోస్తుగాంతో కలవాలి, అక్కడ ఒక ఫన్ క్రియేట్ అయ్యేది. ఆ హ్యాపీనెస్ నుంచి బయటకు వచ్చేవాడు. ఎప్పుడైతే డిజిటల్ యుగంలోకి మార్పు తెస్తూ వచ్చే వరకల్లా ఈ స్క్రీన్ లో ఉండి దాంట్లో వెళ్తూ ఉన్నాడు. కొంత సమయం తర్వాత మానసికంగా బలహీనమైపోయి అది కాస్త మానసిక బలహీనతగా మారుతుంది. ఎప్పుడైతే మానసిక బలహీనతగా మారుతుందో సెల్ఫ్ కంట్రోల్ నుంచి బయటపడి కంట్రోల్ చేయలేని స్థితిలో దాంట్లోకి వీక్ అయిపోతాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు మొబైల్ ఫోన్ లేదు, ఏదో వీడియో గేమ్స్ ఇట్లా ఆడేవాళ్ళు. అప్పటి వరకు తన బ్రెయిన్కి అయితే లేదు కదండి. అప్పటి వరకు మొబైల్ ఫోన్ వచ్చింది, చూడడం మొదలు పెట్టినాడు, క్రమంగా కనెక్ట్ అయింది, ఇంకా చూస్తున్నాడు, మంచిగా అనిపించింది, ఇంకా చూశాడు, ఇంకా కనెక్ట్ అయింది, ఇంకా చూస్తున్నాడు, ఇంకా కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఎక్కువ సమయం చూస్తూ ఉన్నాడు. కొంత సమయం తర్వాత అతడు తన స్వయం శక్తిని కోల్పోయి దానికి బానిసైపోతాడు. బానిసైపోయిన తర్వాత దాన్ని విడిచిపెట్టి ఉండలేకపోతాడు. అప్పుడు పిల్లవాళ్ళ దగ్గర నుంచి మీరు గమనించారో లేదో, మొబైల్ లాక్కుంటే విపరీతమైనటువంటి కోపం వస్తుంది, ఘర్షణ పడుతున్నారు, ఇదైపోతున్నారు, ఆ దగ్గర ఏదంటే అది పలగొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఇల్లు వదిలిపెట్టిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి, తల్లిదండ్రుల మీద కోపాన్ని ద్వేషాన్ని మెచ్చుకునే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం. ఇంకా దాని తీవ్రత అయిపోయిన తర్వాత మనము యూట్యూబ్ వీడియోల్లో వీటిల్లో చూస్తున్నాం, అతడి హాస్పిటల్లో పడేసిన చేతులు మాత్రం ఆడుతూనే ఉన్నాయి. ఎంత డేంజరస్ పరిస్థితి అంటే అంత డేంజరస్. దీనికి కారణం ఏంటంటే మానసిక బలహీనత. ఈ మానసిక బలహీనత అనేది ఈ యొక్క స్వయం కంట్రోల్ నుంచి ఏ విధంగా బయటపడుతున్నాడు, ఎందుకు లోపలికి వెళ్తున్నాడు, డీప్ గా బలహీనం అయిపోతున్నాడు అంటే దానికి ఒక ఫన్ కి అలవాటు అవడము, ఒక శబ్దాలకు పాటలకు చూడడానికి అలవాటై రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే యోగ సాధనలోకి తీసుకొస్తాడో అతని మనసు అంతర్ముఖం అవుతున్నప్పుడు మైండ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటే ఈజీగా తను వద్దు అనుకుంటే మొబైల్ని పక్కన పెట్టగలుగుతాడు, కావాలి అనుకుంటే యూజ్ చేసుకోగలుగుతాడు. అటువంటి స్వయంగా వచ్చేటువంటి శక్తి సామర్థ్యం అనేది దీంట్లో ఉత్పన్నమవుతుంది. మన పిల్లలకు మనం తెలవక ఏం చేస్తున్నాం అంటే అది చిన్న సమయంలోనే వాడికి మొబైల్ ఇవ్వడం వల్ల ఎక్కువ పాటు దానికి కనెక్ట్ అయిపోయి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కూడా నేను అది ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడనే ఆలోచనలో ఉండి ఈ ఆలోచనలు ఎక్కువైపోయి ఇక్కడ ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాడు. కరెక్ట్. కాబట్టి అటువంటి వాళ్లకు యోగ సాధన తొందరగా మనిషి యొక్క మనసుని కంట్రోల్లోకి తీసుకొస్తుంది. కరెక్ట్. ఇటీవల కాలంలో మీరు గమనించినారా, పిల్లల యొక్క ఏకాగ్రత దెబ్బతింటుంది, జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది, గ్రహణ శక్తి దెబ్బతింటుంది. వాళ్ళు చదువుతున్న ప్రతి చదువు ఒక మానసిక ఒత్తిడితో కూడుకొని ఉంది కదా. వాటి నుంచి బయటపడాలి అంటే ప్రతి పిల్లవాడికి అవసరమే. ఎందుకంటే ఒక భయం ఉత్పన్నం అవుతుంది ఇక్కడ. అది ఆ సందర్భంలో ఉండేది కాదు, నిరంతరం దాని యొక్క ప్రభావం చూపిస్తూనే ఉంటది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దగ్గర ఒక తల్లి ఉంటుంది, 2 బిడ్డలు ఉంటారు, భర్త చనిపోతాడు. భర్త ఉన్నంతకాలం పిల్లలు 2 స్కూల్కి వెళ్తుంటారు, వస్తుంటారు, నడుస్తుంది. భర్త చనిపోతాడు అనుకోకుండా. చనిపోయిన సందర్భంలో అప్పుడు ఆ భార్య ఏం ఆలోచిస్తుందంటే ఏం చేయాలి, పిల్లల్ని ఎట్లా వీళ్ళని ముందుకు తీసుకెళ్లడం. మరి కుటుంబ అవసరాలేమో ఉన్నాయి, తనేమో బయటికి వెళ్ళలేదు, ఒక 5 ఎకరాల పొలం ఉంది, ఏం చేయాలని ఆలోచించి పెద్ద కొడుకునేమో వ్యవసాయం చేపిస్తుంది, చిన్న కొడుకునేమో నా భర్త యొక్క ఆశయం అన్న ఉద్దేశంతో పిల్లాన్ని చదివిస్తుంది. రోజు ఈ పిల్లవాడు లేస్తున్నాడు,
బర్రెల కొట్టడానికి వెళ్తున్నాడు, గడ్డి తీస్తున్నాడు, మన ఏమంటారు కుడితి పెడుతున్నాడు, పాలు తీస్తున్నాడు, కేంద్రానికి వస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, బాక్స్ కట్టుకుంటున్నాడు, మళ్ళీ పశువుల్ని తీసుకెళ్తున్నాడు, పొలం చూసుకుంటున్నాడు, నీళ్లు దాపుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పాలు పెడుతున్నాడు, కేంద్రాన్ని పోస్తున్నాడు, కడుపున తింటున్నాడు, నిద్రపోతున్నాడు. ఈ రెండో పిల్లాడు ఉన్నాడు, వీడు పొద్దున్నే లేస్తున్నాడు, చదువుతున్నాడు, స్కూల్కి పోతున్నాడు, వస్తున్నాడు, ఇదే పరిస్థితి జరుగుతున్నాయి. ఒకానొకరు రాత్రిపూట పిల్లలిద్దరు నిద్రపోతుంటే తల్లి పెద్ద పిల్లవాడి ఛాతీ పైన ఉన్నటువంటి గుండీలు తీసి, చిన్న పిల్లవాడి ఛాతీకి చొక్కాకున్న గుండీలు తీసి, ఈ ఛాతీ పైన పెద్ద పిల్లవాడికి ఒక తిరుపతి లడ్డు లాంటి ఒక వెన్నముద్ద, అంటే ఒక గోళాకారంలో వెన్నముద్ద తీసుకొని, పెద్ద పిల్లవాడి ఛాతీ పైన ఒక వెన్నముద్ద, చిన్న పిల్లవాడి ఛాతీ పైన ఒక వెన్నముద్ద పెట్టినారు. పెట్టి 30-40 నిమిషాలు కూర్చొని చూస్తుంది. చూడగానే పెద్ద పిల్లవాడి ఛాతీ పైన ఉన్నటువంటి వెన్నముద్దలో ఎటువంటి మార్పు లేదు. చిన్న పిల్లవాడి ఛాతీ పైన ఉన్నటువంటి వెన్నముద్దలో సగానికి పైగా కరిగిపోయింది. అప్పుడు తల్లి ఆలోచిస్తుంది, పెద్ద పిల్లవాడికి ఏ ఒత్తిడి లేదు. ఏంటంటే వాడు లేచినాడు, కొట్టంలోకి వెళ్ళినాడు, పాలు తీసినాడు, గడ్డి వేసినాడు, కుర్తి తీసినాడు, అన్ని సరి చేసినాడు, పురుసత్తుకు వచ్చినాడు, శుభ్రంగా నిద్రపోయినాడు. ఈ చిన్న పిల్లాడికి మాత్రం మానసిక ఒత్తిడి ఉంది. ఏంటి అని చూస్తే, రేపు బడికి వెళ్ళాలి, మార్కులు తక్కువ వస్తున్నాయి, మ్యాథ్స్ రావట్లేదు, పరిస్థితి ఏంది అని గుండెల్లో భయం. పిల్లవాడు మెలుకుతూ ఉన్నాడా? లేడు కదా. మరి అప్పుడు కూడా దానికి ప్రభావం ఎందుకు చూపిస్తుంది అంటే, ఈ మానసిక ఒత్తిడి అనేది 24/7 ఎప్పుడూ ఉంటుంది. మరి ఒకప్పటి చదువుతో పోలిస్తే వాడికి ఏదో ఒక 6 పీరియడ్లు 5 పీరియడ్లు ఉండేది. ఇక మిగిలిన సమయం మళ్ళీ ఆ స్పోర్ట్స్ అని ఇవన్నీ ఉండే, హ్యాపీగా ఉండేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆడుకునేవాడు. ఇప్పుడున్నటువంటి ప్రైవేట్ స్కూల్ సిస్టంలోకి వచ్చేవరకల్లా వాడికి 9 పీరియడ్లు కూడా సరిపోని పరిస్థితి, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ సరిపోని పరిస్థితి, ఉదయం తెల్లారితే లేస్తే మళ్ళీ ట్యూషన్, ఇటువంటి ఉన్న సందర్భంలో ఎంత మానసిక ఒత్తిడి ఉందండి. ఆ ఒత్తిడి అనేది, ఆ భయం అనేది 24 గంటలు ఉండి వాడి గుండె లబ్డబ్ కొట్టుకొని విపరీతంగా ఒత్తిడి పెరిగి ఆ వేడి వల్ల వెన్నముద్ద కరిగిపోతుంది. అప్పుడు తల్లి గమనించి వెంటనే ఈ పిల్లవాడు మానసికంగా సంఘర్షణకు గురవుతున్నాడని టీచర్ దగ్గర తీసుకెళ్లి, ఎందుకు నా పిల్లవాడు భయపడుతున్నాడు అంటే, నీ పిల్లవాడు లెక్కలు సరిగా చేయడం లేదు, దాంతో హెడ్ మాస్టర్ మందలు ఇచ్చాడు అనగానే వెంటనే ఆ పిల్లాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తుందండి తల్లి? యోగా గురువు దగ్గరకా? సహజంగా హెడ్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఎందుకు మా పిల్లవాడిని భయపెట్టబోతేనేమో చదువు రాదు, వాడేం ముట్టుకుంటున్నాడు. తెలివైన తల్లి ఏం చేస్తుందంటే, మీరు అన్నట్టుగా యోగా మాస్టర్ దగ్గరికి ఏం తీసుకెళ్లదు, ఏ సబ్జెక్ట్ వీక్ ఉన్నాడో చూసుకొని ఆ సబ్జెక్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ పెట్టించేసి ఒక 6 నెలల్లో రికవరీ చేస్తుంది. ఈ తల్లి అలాగే అతడికి ఒక మానసిక ఒత్తిడిని గమనించి తీసుకెళ్లి ట్యూషన్ లో పెట్టి 5-6 నెలలు ట్యూషన్ చెప్పించిన తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ చూసినప్పుడు ఆ పిల్లవాడి ఛాతీ పైన వెన్నముద్ద అలాగే ఉంది. ఈ పిల్లవాడి అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్వామి, ఇక్కడ పిల్లవాడు నిద్రపోతున్నప్పటికీ అతడు మానసిక ఒత్తిడి ఏమైందండి? హార్ట్ మీద ప్రభావితం చూపించింది. ఇప్పుడు మానసిక ఒత్తిడి లేనటువంటి మనుషులు ఎవరున్నారు? స్త్రీ గాని, పురుషుడు గాని, భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, వృద్ధులు గాని. ప్రతి మానసిక ఒత్తిడి దేనికి రూట్ కాజ్ అవుతుందండి? డిసీజ్ కు రూట్ కాజ్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మూల కారణం మనసే. కాబట్టి ఆ మనసును మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఎటువంటి అనారోగ్య సమస్య అనేది రాదు. ఇక్కడ మీరన్నట్టుగా పిల్లల యొక్క మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనిషి యొక్క ఆలోచన తరంగాలు, మనసు నుంచి విడుదలయ్యేటువంటి ఆ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ పర్ సెకండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఆల్ఫా బీటా స్థితిలో ఉంటాయి. ఈ యొక్క బీటా స్థితిలో ఉన్నప్పుడు అవి 14 నుంచి 40 సెకండ్స్ లో అన్ని ఆలోచనలు విడుదలవుతుంటాయి. అతడి విద్యుత్ శక్తి మొత్తం కూడా ఆలోచనలకు బాగా ఇదైపోతుంది. అప్పుడు అతడు తన అంతరంగానికి వ్యతిరేకంగా ఘర్షణ పడుతుంటాడు. నేను చదవలేకపోతున్నా, చేయలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, నేనేమి చేయలేను, నా వల్ల అవుతా, ఇది చేయాలన్నా వద్దా, దీంతో పాటు నాకు విరుద్ధంగా ఉంది, డాడీ ఇట్లా ఉన్నాడు, మమ్మీ ఇట్లా ఉంది, టీచర్ ఇలా అంటుంది, తల్లిదండ్రులు ఏమో తిడతారు, టీచర్స్ ఏమో బెదిరిస్తాడు, మీ డాడీ చెప్తా, మీ మమ్మీని పిలుస్తా అని. ఈ రెండింటి మధ్య వాడికి సొల్యూషన్ దొరక ఘర్షణ పడుతుంటాడు. అప్పుడు ఉద్రిక్తత, కోపము, అంతరంగానికి వ్యతిరేకంగా ఉండడము, ఘర్షణ పడము, ఈ స్థితిలో పిల్లవాడు 24/7 ఎప్పుడు ఆ స్థితిలో ఉంటాడండి. ఈ స్థితిలో అతడు మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది.
కరెక్ట్. అదే పిల్లవాడిని నేను మిమ్మల్ని రాగానే స్టూడియోలో ఏమన్నారు, గురూజీ స్టార్ట్ చేద్దామా అన్నారు. సార్ ఒక్క 30 seconds కళ్ళు మూసుకోండి సార్ అన్నారు. 1 minute కూర్చున్నాం. లేచిన తర్వాత మీరు చిరునవ్వు పెట్టి మీరు గురువు అనిపించుకున్నారండి అన్నారు. ఎందుకన్నాను, మనసు పీస్గా ఉంది అన్నారు. 1 నిమిషానికి అన్నాను, లేదండి మీ మాటల ద్వారా ఆ కూర్చోబెట్టిన తక్కువ సమయంలో నేను ఆ తేడాను గమనించాను అన్నారు. ఆ ఆందోళనలో ఉన్నటువంటి స్థాయి నుంచి ఆ పిల్లవాడి యొక్క మానసిక తరంగాల్ని మనం ఈ ధ్యానం ద్వారా తీసుకొస్తే ఆల్ఫా స్టేటస్ లోకి వస్తే 8 నుంచి 12 ఆలోచన తరంగాలు పీస్గా ఉంటాడు. ఓకే. ఎస్. 3 minutes మెడిటేషన్ అండి వాడి యొక్క 14 నుంచి 40 మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతని ఆ టీచర్ని చూడగానే వీడికి పెరుగుతుంది. హోంవర్క్ చూడగానే పెరుగుతుంది, ఎగ్జామ్ అనగానే పెరుగుతుంది. ఒక 3-4 నిమిషాలు చేసినటువంటివి వాళ్ళ మానసిక స్థాయి ఎక్కడికి వచ్చినాయండి, 8 నుంచి 13 స్థాయికి వచ్చినాయి. ఈ స్థాయిలో ఏం జరుగుతుందంటే ఏకాగ్రత ఉంటుంది, కాన్సన్ట్రేషన్. ఇదే స్థాయిలో మన సెన్సార్ ఆర్గాన్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఇందాక మీరు చెప్పినారు కదా, వినోదం మీదకి వెళ్తుంది, ఊకే ఆ ఫోన్ పట్టుకోవాలి, ఇది వినాలి, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటుందని. ఆ ఎంటర్టైన్మెంట్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చేసేటువంటి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇక్కడ వస్తుంది. ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, అంతరంగానికి అనుగుణంగా జీవిస్తాడు. ఓకే, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను చేయగలుగుతా, నువ్వు చెప్పు నేను చదువుతా, తీసి పడేస్తా అంటాడు. వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు 20 సార్లు చదివింది ఈ స్థితిలో ఉన్నప్పుడు 6 సార్లు చదివితే వస్తుంది. కరెక్ట్. దీని తర్వాత మరి అందరు పిల్లలు ఒకే స్థాయిలో ఉండాలి కదండి. కొంతమందిలో స్కిల్స్ ఎలా వస్తాయి, వాడి ఇంటర్నల్ స్కిల్స్, వాడి యొక్క శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. అది ఎక్కడ అంటే ఈ థీటా లెవెల్లో ఉన్నప్పుడు 4 నుంచి 7 తరంగాలు వచ్చినప్పుడు అతడి అంతర్లీనంగా దాగి ఉన్న క్రియేటివిటీ, సృజనాత్మకత బయటకు వస్తుంది. ఇప్పుడు పాఠశాలలో వాడికి చదువు చెప్పేది వాడిని ఉన్నతంగా తీసుకెళ్లడానికి, వాడు అంతరంగంలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాన్ని బయటికి తీసినప్పుడు వాడు పాడగలుగుతాడు, ఆడగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, మైక్ పట్టుకోగలుగుతాడు. ఇవన్నీ ఇంటర్నల్ గా ఏ స్థితిలో వస్తాయండి, ఆల్ఫా స్టేటస్ లో ఉన్నప్పుడు రావడం జరుగుతుంది కదా. ఆ స్థితికి వీళ్ళని తీసుకెళ్ళడానికి రోజులు అవసరం లేదు, నెలలు అవసరం లేదు, సంవత్సరాలు అవసరం లేదు. కొంతకాలం యోగ సాధన చేయించేసి ఆ స్థితిలో కూర్చోబెడితే చాలు, వాడి లోపల ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయండి. అప్పుడు వాడికి ప్రశ్నార్థకం ఎందుకు అవుతుందండి, కాలేజీలలో సొసైటీస్ ఎందుకు జరుగుతున్నాయి, సైకలాజికల్ గా పిల్లలు ఎందుకు వీక్ అవుతున్నారు. చిన్న మాట చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. మనం ఎక్కడైనా పోయినప్పుడు ఒక గుర్ర బండికి గుర్రాన్ని తీసుకెళ్లాలంటే గుర్రం ముందుకెళ్ళాలి కాబట్టి ఏం చేస్తాడండి, 2 అట్ట ముక్కలు కడతాడు. అవును. అంటే ఏంటిది, ఈ గుర్రం ఇటు చూడొద్దు, ఇటు చూడొద్దు, ఈ కన్నుకి ఇదవపడదు, ఇదవపడదు, ఎదురంగానే అవపడాలి కదా. పిల్లవాడి ఇంటర్నల్ స్కిల్స్ కి మనం ఇవి కడుతున్నాం, పుస్తకాలు ముందల పెట్టి. వాడు కూర్చొని పుస్తకాలను చూసి చదివి 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 బుర్రలో నింపి 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 ఏ విధంగా అవుతున్నాడు చూడండి ఆఫ్టర్ 10th తర్వాత. అందుకనే నేను అంటున్నాను, మీ బిడ్డల్ని 8 సంవత్సరాల వయసు దగ్గర నుంచే యోగా మార్గం వైపు మరలించండి. దీన్ని మీరు చిన్న చూపుతో చూడకండి. చిన్న చూపుతో చూస్తున్నారంటే మీరు విద్యాపరంగా బలహీనంగా ఉన్నారు, మీకు PhDలు ఉండొచ్చు, బట్ కానీ నాలెడ్జ్ లేదని నేను చెప్పగలుగుతా. అంటే జ్ఞానం ఉండగలిగితే మీకు అర్థమవుతుంది అక్కడ వాడి యొక్క స్థితిగతులు ఏంటి, పరిస్థితులు ఏంటి, వాడికి ఎక్కడ అవసరం ఉన్నది అని. కరెక్ట్. ఆ తర్వాత 6th క్లాస్ లెవెల్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ స్టడీస్ అయిపోయేంత వరకు కనుక మనం పిల్లలకు చక్కగా కొంత సమయాన్ని మనం చేయించగలిగితే మనం మన పిల్లల్ని చాలా అద్భుతంగా ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పండి సార్, ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడికి అవసరం ఉన్నదా లేదా? తప్పకుండా. ఇప్పుడు నేను చెప్పింది వాస్తవమా అవాస్తవమా? వాస్తవం. ఆ 14 నుంచి 40 దాటిన తర్వాత తీవ్రత ఎక్కువ ఉంటే కోమాలకు కూడా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయండి. సైకలాజికల్ గా వీక్ అయిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే చూడండి, ఆ మనసుని కంట్రోల్లో చేయగలిగినటువంటిది ఇందాక మీరు అన్నట్టుగా ప్రాణాయామ సాధన, మెడిటేషన్, వ్యాయామాలు అన్ని కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాయి. చాలా గొప్పగా చెప్పిండ్రు గురుజీ. అంటే ఇది ఎంతో మందికి కళ్ళు తెరిపించి ఉండాలి మీరు చెప్పిన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వాడి జీవితాన్ని వాడికి వదిలేకుండా వాడిని పట్టుకొని వాడిని ఒక ఒత్తిడిలోకి నెట్టేసి
అంటే వీళ్ళు వాడికి జన్మనివ్వడం అనేది వానికి ఒక శాపం లాగా మారుతుంది. అవును, నిజంగా ఈ రోజుల్లో ఆ విధంగా ఉంది. ఎందుకంటే వాడికి నిజంగా జీవితాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నారు. ఒక ఏంటంటే మీరు అన్నారు కదా, రెండు వైపులా పుస్తకాలు పెట్టేసి ఒకే వైపు అంటే ఒక నేరో మైండెడ్నెస్ ని వాళ్ళు క్రియేట్ చేసి వాడి లోపల ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను బయటికి రాకుండా చేస్తున్నారు అనమాట. సో తల్లిదండ్రులు వాళ్ళు ఆలోచించాలి ఏంటంటే పిల్లల పైన మరీ ఇంత ఒత్తిడి అనేది అసలు మంచిది కాదు. అండ్ సపోజ్ మీరు ఒత్తిడి పెట్టాలనుకున్నా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి యోగా అనేది ఒక మార్గం ఉంది. ఆ మార్గంలోకి పిల్లల్ని తీసుకురావండి. అండ్ ఇంకొకటి, యోగా పైన చాలా మంది కామెడీలు చేస్తారు. అవును, కామెడీలు చేస్తారు, కానీ నిజంగా యోగా అనేది ఎంత ఉపయోగకరం అనేది చాలా మందికి తెలియదు. ఇంకొకటి గురుజీ, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఎక్కడో ఒక దగ్గర యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. అంటే ఈ యుద్ధాలకు ముఖ్య కారణం ఏంటంటే చాలా సమస్యలకు పరిష్కారాలు ఏంటో ఎవరికి తెలియదు. పరిష్కారాలు తెలియక అంటే సమస్యలకు పరిష్కారాలు తెలియక దాన్ని ఒక ఘర్షణ వాతావరణానికి తీసుకొస్తున్నారు. సో దానివల్లే ఈ యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. అంటే సమాజం మొత్తం కూడా అసలు ఎటువైపు వెళ్తుందో ఎవరికి తెలియని పరిస్థితి లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ప్రజలు వ్యక్తిగతంగా వాళ్ళు యోగా నేర్చుకుంటున్నారు. ఈ విధంగా సమాజానికి ఏ విధంగా లాభం ఉంటుందంటారు? అంటే సమాజం యొక్క నడవడికలో ఏ విధమైనటువంటి మంచి మార్పులు ఉంటాయి? మార్పులు కలుగుతాయి. ఇప్పుడు గమనించండి, ఒకప్పుడు దేశాల మధ్య వ్యత్యాసం, ఆ తర్వాత పార్టీల మధ్య వ్యత్యాసం, ఆ తర్వాత మతాల మధ్య వ్యత్యాసం, ఆ తర్వాత కులాల మధ్య వ్యత్యాసం భవిష్యత్తులో విడగొట్టుకుంటూ పోవడం అనేది సీనియర్ సిటిజన్స్ వేరు, యంగ్స్టర్స్ వేరు, యూత్ వేరు అని విడగొట్టుకోవడం, తర్వాత స్త్రీలు వేరు, పురుషాధిక్యత వేరు అని విడగొట్టుకోవడం, ఇవన్నీ కూడా మానసిక బలహీనతలోని భాగాలే. యోగ సాధన అనేది ఏం చేస్తుందంటే కలుపుకుంటుంది. యోగా అంటేనే కలుపుట, సమన్వయం చేయట, ఏకీకృతం చేయడం, దాంతో పాటుగా వ్యక్తిని జ్ఞానపరంగా ఎన్లైట్ చేయడం. అప్పుడు ఏమవుతుందంటే మనిషి వ్యక్తి మేధస్సు నుంచి సమిష్టి మేధస్సుకి, వ్యక్తి నుంచి ప్రకృతిలోకి, ఆత్మ నుంచి పరమాత్మ తత్వంలోకి, ఇండివిజువల్ మైండ్ నుంచి యూనివర్సల్ మైండ్లోకి, నేను అనే భావన నుంచి మనము అనే భావనలోకి, ఆ తర్వాత వ్యక్తి నుంచి వ్యవస్థలోకి, ఆ తర్వాత వ్యక్తి కుటుంబంతో పాటు ఈ సమాజం మొత్తం కూడా ఒక వసుదైక కుటుంబము అనేటువంటి భావన. ఇక్కడ కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, భేదము లేదు, వ్యతిరేకత లేదు. ఈ మానవ జాతి మొత్తం కూడా ఒకటే కులము, ఒకటే మతము, ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబము, వసుదైక కుటుంబము. ఈ వసుదైక కుటుంబంలో ఇంకా కొంచెం డీప్ వెళ్తే ఇందులో ఉన్నటువంటి సకల చరాచర ప్రాణకోటి జీవకోటి కూడా ఒక కుటుంబమే అనేటువంటి వ్యక్తి మేధస్సు నుంచి సమిష్టి మేధస్సుకు వెళ్తున్నప్పుడు ఈ విభజించుకునేటువంటి వాటిల్లో వచ్చేటువంటి తారతమ్యాల ప్రభావం చేత వచ్చేటువంటి యుద్ధాలు అనేవి ఆగిపోతవి. దేనికోసం? మనకన్నా ముందు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది రాజులు రాజ్యాల్ని పరిపాలించినాడు, ఎవడూ లేడు. మన తర్వాత కొన్ని తరాలు వస్తాయి, మనము శాశ్వతం కాదు. మనిషి యొక్క జీవితం అనేది అల్పమైనది, తక్కువ జీవితమే. ఈ తక్కువ జీవితంలో తన వ్యక్తిగత స్వార్థం కోసం దాన్ని దేశం పైన, ప్రజల పైన వృద్ధి, ప్రజల మధ్య విభేదాలు తీసుకొచ్చి, దేశాల మధ్య విభేదాలు తీసుకొచ్చి, ఆ సంస్కృతుల పట్ల విభేదాలు తీసుకొచ్చి, ఒక సంస్కృతిని గౌరవించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి వ్యత్యాసాన్ని చూసుకుంటూ పొడిచినప్పుడు ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఏ సంస్కృతి మరొక సంస్కృతి తప్పు అని చెప్పే రైట్స్ లేవు. ఎందుకంటే అక్కడ ఆ భూభాగంలో పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆ సంస్కృతి వస్తుంది, విభిన్న సంస్కృతులు వస్తాయి, మార్పులు చేర్పులు జరుగుతుంది. నీ సంస్కృతిని నువ్వు ప్రేమించినప్పుడు ఎదుటి వాళ్ళ సంస్కృతిని నువ్వు గౌరవించగలుగుతావు. ఎదుటి వాళ్ళ సంస్కృతిని నువ్వు హేళన చేసినప్పుడు నీ సంస్కృతిలో ఉన్నటువంటి లోటుపాట్లకి నువ్వు బానిసలా ఉండి వాళ్ళకి ప్రశ్నార్థకంగా మిగులుతావు. అప్పుడు అదేమవుతుందంటే విభజించుకుంటూ పోతుంది. ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మికంగా యోగ సాధన చేస్తూ ఉంటే ఇతనిలో ఉండేటువంటి రాడికల్ స్వభావాలు కూడా మారిపోతాయండి. ఎందుకు పోవండి? ఇప్పుడు రత్నాకరుడు వాల్మీకిగా ఎలా మారినాడు?
దారి దోపిడీలు చేసి దొంగతనాలు చేసినటువంటి వ్యక్తి కదా మారినాడు. మారి ఒక గొప్ప కావ్యాన్ని రచించినాడు. అప్పుడప్పుడు మా యోగా క్లాసులకు వచ్చినప్పుడు చాలా మంది చెప్తుంటాను, నేను యోగాకు రాకముందు అసలు నేనంటే గడగడ వణికేవాళ్ళు, ఇట్లా ఒక రౌడీజం, నా వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయాను గురువు గారు అని చెప్తుంటారు. అంటే మనిషి యొక్క ఉద్రేకపూరితమైన భావాల నుంచి ఉన్నతమైన భావాల్లోకి మార్పు అనేది తీసుకొస్తుంది. అది భారతదేశంలో భారతీయ సనాతన ఋషులు మనకు అందించినటువంటి గొప్ప వరమే ఈ భారతీయ ఆధ్యాత్మిక యోగ విద్య. ఇక్కడ తప్ప ఏ దేశంలో ఎక్కడ ఈ స్థాయి గురుతత్వం అనేది లేదు. దీన్ని మనం తీసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా మార్పు కలిగి ఆ మార్పు ప్రభావం చేత దేశాల మధ్య కూడా ఏమవుతుందండి, సామరస్య భావనలు అనేవి పెరుగుతాయి, యుద్ధ వాతావరణాలు తగ్గిపోతాయి, అందరూ వసుదైక కుటుంబంగా భావిస్తాడు. లేకపోతే తర్వాత ఏం మిగులుతుంది, ఒక దేశం మీద ఇంకో దేశం బాంబు వేస్తే గడ్డేమో లోదండి, ఇంకా ఇప్పుడు నువ్వు ఏమి ఇవ్వగలిగినావు ఆ దేశానికి. కరెక్ట్. అందువల్ల దీన్ని గమనించి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ఫుర్సత్గా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, మంచిగా బతకాలి అనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఒక యోగాని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళి పరిచయం చేసి ఎన్లైట్ కలిగించి ఒక్కసారిగా ప్రపంచం మొత్తం కూడా యోగా వైపు చూసే విధంగా ఒక ఋషిలాగా ముందుకెళ్ళినాడు. అదే నేను ఇదే ప్రశ్న అడగమనుకున్నా. ఏంటంటే ఇప్పుడు వసుదైవ కుటుంబకం అనేది మీరు చెప్పారు కదా, అంటే ఈ ప్రపంచం మొత్తము ఒక కుటుంబంగా ఉండడానికి నిజానికి మన దగ్గర దానికి ఒక మెడిసిన్ అనేది ఉంది, యోగా. అయితే ఈ యోగా పైన నిజానికి చెప్పాలంటే ఒక 100 సంవత్సరాల పూర్వమే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు అంటే విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉండే. అయితే ఇది ఏ విధంగా చేయాల్సి ఉండేనంటే ఈవెన్ మన ప్రభుత్వాలు కూడా కొంత ఎంకరేజ్ చేయాల్సి ఉండే. ఇప్పుడు సరే ప్రధానమంత్రి మోదీ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పి ప్రారంభించారు, అన్ని దేశాలలో ఇది ఫాలో అవుతున్నారు. కానీ ఒక 100 సంవత్సరాల పూర్వమే మనం చేసి ఉంటే సరే ప్రపంచంలో ఇప్పుడు కొన్ని దేశాలు ఏంటంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గర మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఇంకేదో ఉంది, వాళ్ళ దగ్గర ఇంకేదో ఉంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప నిధి యోగా. ఆ యోగా ద్వారానే మనం నిజానికి ప్రపంచానికి నిజంగా విశ్వగురు అవ్వడానికి ఇది ఒక్కటి సరిపోతుంది. కానీ ఎందుకో దానిపైన ఒకప్పుడు దృష్టి పెట్టలేదు. అదృష్టం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ప్రధాని గారు ఈ యోగా దినోత్సవం చేయడం వల్ల ఈ మార్పు. అయితే దీంట్లో ఒకటి గురించి జూన్ 21 వచ్చే నెల ఉంది. సో జూన్ 21నే యోగా దినోత్సవంగా ఎందుకు ఎంచుకున్నారు? దానికి అంటే నాకు తెలిసినటువంటిది ఏంటంటే అది డే ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఏమున్నాయి ఆ దినాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందువల్ల అనుకున్నారంటే ఎండాకాలం పూర్తయిపోయి స్కూల్స్ ప్రారంభంలో ఉన్నప్పుడు, కాలేజీలు ప్రారంభంలో ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో అయితే మనం ఎక్కువగా తీసుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా సూర్యుడి యొక్క వెలుతురు ఇటు ఎండ ఎక్కువగాను తక్కువగాను లేకుండా మిడిల్గా ఉండి అదే ఋతువులు ఏవైతే ఉన్నాయో మార్పు జరుగుతున్న సందర్భంలో ఈ జూన్ 21 అనేది మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేసినారు. మీరు ఒక చిన్న లాజిక్ గమనించండి, ఇండియన్స్ ఏ విద్య నేర్చుకోవడానికైనా కానీ ఏ దేశాలకు వెళ్ళరు, ప్రపంచ దేశాల్లోకి. ఏ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ ఆధ్యాత్మిక సంస్థలు భారతదేశంలోకి వచ్చి వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ పెట్టరు. మళ్ళీ చెప్పండి గురించి, నేను కొంచెం మిస్ అయినాను. ఓకే వినండి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏ దేశం నుంచి కూడా వచ్చేసి మన భారతదేశంలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ పెట్టరు. నిజం. ఇంకొకటి, ఈ వరల్డ్ వైడ్ గా ఒక ఆధ్యాత్మిక సాధన నేర్చుకోవడం కోసం ఈ వరల్డ్ లో భారతీయులు ఏ దేశంలోకి వెళ్ళి నేర్చుకోరు. అవును, వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టరు, వీళ్ళు వెళ్ళి నేర్చుకోరు. ఉన్న దేశాల్లో సుమారు 150కి పైగా దేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ భారతదేశానికి వస్తారు. మీరు కావాలంటే చూడండి, ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీ నేర్చుకోవడం కోసం స్పిరిచువల్ టూరిజం అని అంటారు. ఎస్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు వరల్డ్ వైడ్ గా 150 దేశాల్లో మన యొక్క ఆధ్యాత్మిక సంస్థల్ని పటిష్టం చేస్తున్నారు. అంటే ఇది అక్కడ స్ప్రెడ్ అయి ఉన్నది.
అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. నిధి అనేది ఎక్కడుందండి? భారతదేశంలో ఉన్నది. ఆ నిధిని ఏటీఎం ఉంది, కార్డు ఇచ్చినారు, ఆ కార్డు గిక్కొని పాస్వర్డ్ కొట్టి మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఫారినర్స్ వదిలిపెడుతున్నారు, వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, వాళ్ళ మంచి జీవితాన్ని గడుపుతున్నారు. కరెక్ట్. చూడండి, అంత గొప్ప స్థితి ఉంది సార్. ఇక్కడ గమనించండి, యోగా అనగానే సెకండ్ థాట్ తీసేయండి. నేను చెప్తున్నాను, మన శరీరంలో 250 పైగా జాయింట్లు ఉంటాయి సుమారు. అన్ని జాయింట్లు కదిలితే నువ్వు ఆరోగ్యవంతుడివి. కదిలించకపోతే దాంట్లో మురికి ఏర్పడి మలిన పదార్థం ఏర్పడ్డ మలిన పదార్థం జాయింట్లను చెడగొడుతుంది, కండరాలను చెడగొడుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థను చెడగొడుతుంది, ఆర్గాన్స్ను చెడగొడుతుంది. దాని ప్రభావం ఉంది. దాని ప్రభావం చేత మనసును చెడగొడుతుంది. దీన్ని నువ్వు దేనికి రిలేట్ చేస్తావండి? ప్యూర్ సైన్స్ ఇది. బాడీలో ఉన్న అన్ని జాయింట్లు కదిలించు, నీ శరీరంలో ఉన్న మురికి పదార్థం మొత్తం బయటకు వెళ్ళిపోతుంది, క్లెన్సింగ్ అవుతుంది, రక్తం శుద్ధి అవుతుంది, కిడ్నీల మీద భారం తగ్గుతుంది, గుండె మీద భారం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. 1 అవర్ వాకింగ్కి వెళ్ళి వచ్చి ఎక్సర్సైజ్ చేసి వచ్చి డే మొత్తం ఈరోజు చాలా ఫ్రెష్గా ఉంది అని చెప్పగలుగుతున్నాడంటే ఆ ఫ్రెష్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. 550 పైగా ఉండేటువంటి మజిల్స్ ఉన్నాయండి, కండరాలు. పైకి కిందికి కదలాలి బాడీలో. మనం ఏ వర్క్ చేయట్లేదు, ఎట్లా కదులుతాయండి? కండరాలు బిగుసుకుపోతే మనిషి మరణానికి దగ్గర అవుతాడండి. కండరాలు ఫ్లెక్సిబిలిటీగా ఉంటే ఆరోగ్యవంతుడుగా ఉంటాడండి కదా. ఎక్కడికక్కడ బిగుసుకుపోయిన కండరాలని మొత్తం కదిలించలేదే యోగ సాధన అండి. అది కదిలిస్తే ఏమవుతుంది? శరీరంలో 72,000 రక్తనాళాలు ఉన్నాయి. కంట్లో చూస్తే వెంట్రుకలో 10వ వంతు. అంటే నా యొక్క విద్య యొక్క గొప్పతనం వల్ల కొద్దిగా ఆవేశంగా వస్తుంది, మీరు ఏమనుకో. అంటే దాని యొక్క పవర్ అండి అది. వెంట్రుకలో 10వ వంతు రక్తనాళాలు ఉంటాయి కంట్లో. 72,000 రక్తనాళాల్లో శుద్ధి చేసే సిస్టమ్ లేదండి. రక్తాన్ని శుద్ధి చేయాలంటే డయాలసిస్ ఉందండి. రక్తనాళాలను శుద్ధి చేయాలంటే ఏముందండి? ఒక నరం వచ్చి శుద్ధి చేయాలంటే లేదు. మరి ఎన్ని నరాలని నువ్వు ఆపరేషన్ చేయగలుగుతావండి? అప్ అండ్ డౌన్ కూర్చొని లేచి సిటప్స్ వచ్చండి, ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామాలు చేయండి. ఈ 550 పై ఉన్న కండరాలు ఏమవుతాయి సార్? పైకి కిందికి కదిలి 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 ఆ కండరానికి బోన్ కు మధ్య ఉన్నటువంటి రక్తనాళాలు ఏమవుతాయండి? రాపిడి ఏర్పడి శుద్ధి అయి మురికి తొలగిపోయి మలినం తొలగిపోయి ఉష్ణం ఉత్పన్నమై ఫ్యాట్ కరిగిపోయి ఆ రక్తనాళాలు ఫ్రీ అయిపోయి బ్లడ్ పంపింగ్ ఈజీ అవుతుంటే గుండె పుర్సత్తుగా ఉంటుందండి. ఈ సైన్స్ అండి. అవును, పుర్సత్తుగా ఉంటుందండి. ఎక్సర్సైజ్ పూర్తయిన తర్వాత కూర్చొని నిండుగా గాలి తీసుకుంటే, ఊపిరితిత్తు నిండుగా గాలి లోపలికి వెళ్ళినప్పుడు అందులో ప్రాణవాయువుకు సంబంధించినటువంటి ఈ యొక్క అణువులు పరమాణువులు లోపలికి వెళ్ళి శరీరంలో అణువుల ఉత్పత్తి పెరుగుతుందండి. పుట్టే కణాల సంఖ్య ఎక్కువ ఉంటే మనిషి యాక్టివ్ ఉంటాడు, తేజస్సు ఉంటది, ఓజస్సు ఉంటది, మాటలో మార్పు ఉంటది, మనసు ప్రశాంతంగా ఉంటది. వితౌట్ ఎక్సర్సైజ్ చనిపోయిన కణాల సంఖ్య ఎక్కువ అండి. ఎక్సర్సైజ్ దాటిన తర్వాత చూస్తే ఆ చనిపోయిన కణాలు బయటికి వెళ్ళిపోతే ఖాళీ స్థలం ఏర్పడుతుంది. ఖాళీ స్థలం ఏర్పడినప్పుడు శ్వాస ప్రక్రియలు చేస్తే కొత్త కణాల ఉత్పత్తి జరుగుతుందండి. కొత్త కణాల ఉత్పత్తి జరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుందండి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి, మెమొరీ పెరుగుతుందండి, జ్ఞాపక శక్తి పెరుగుతుందండి, గ్రహణ శక్తి పెరుగుతుందండి, A to Z ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. అది సైన్స్ అండి. అల్లూరి సీతారామరాజు రోజు 108 సూర్య నమస్కారాలు చేసేవాళ్ళండి. ప్రాణత్యాగం చేయడానికి ముందుకెళ్ళినట్టు మహానుభావుడు అండి. మామూలు విషయం. ఛత్రపతి శివాజీ గారు రోజు 108 సూర్య నమస్కారాలు చేసినారండి. ఆ రోజులో వాళ్ళ గురువులు అంటే అంత భక్తి. శరీరాన్ని కాపాడుకున్నారండి. బిఆర్ అంబేద్కర్ గారు హఠయోగ సాధకుడు అండి. శరీరాన్ని ఎక్కడికక్కడి బిగించి యోగాసనాలు వేసేవారు. హఠయోగి శరీరాన్ని ఎంత గొప్ప రాజ్యాంగాన్ని అందించినాడండి మనకి. అంటే మేధస్సు ఎంత షార్ప్ స్థితిలోకి వెళ్ళింది చూడండి. నిన్నటి మొన్నటికి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచినాడంటే ఆ రోజు యోగ సాధన చేయకుండా ఆగే ప్రసక్తే లేదు. కంపల్సరీ 1.5 గంట యోగా ప్రాక్టీస్ చేసేవాడు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయంటే యోగా మాస్టర్ని రావద్దని తను ప్రాక్టీస్ చేసి బయటకు వెళ్ళేవాడు. కనపడ్డ ప్రతి వ్యక్తిని పలకరింపు కానీ, ఆ టీవీ కానీ, ఆ నడక కానీ, ఆ రాజసం కానీ, ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు
వ్యక్తిత్వ వికాసం మీద రాజశేఖర రెడ్డి గారి పైన ఒక పుస్తకమే రాసినాడంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి, అంత ఇంటర్నల్ ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళండి. నా 80 వయసు కలిగినటువంటి రోషయ్య గారు, ఆయన భార్య ఇద్దరు, ఆయన పొలిటికల్ గా కూడా చిన్న మచ్చ లేకుండా జీవించినారండి. ఎంత బడ్జెట్ సమావేశాల్లో బ్యాగు పట్టుకొని వచ్చి బడ్జెట్ ని మంచిగా ప్రతిపాదించి వెళ్ళిపోయేవారు. రోజు గంటం బాబు యోగ సాధన చేసేవాళ్ళు. చూడండి, శోభన్ బాబు తన ఇంటర్వ్యూలో చెప్పినాడు, ఏ రోజు నేను క్రమం తప్పకుండా యోగా ప్రాక్టీస్ చేసేది. ఇది పూర్వకాలం నుంచి ఉన్నది. నెహ్రూ గారు యోగ సాధన చేసేటప్పుడు ఆయన 30 నిమిషాలు శీర్షాసనం వేస్తాడండి. నేను నా దగ్గర మా ఫోటోలు కూడా చూపిస్తాను. ఇందిరాగాంధీ గురువు యోగా సాధనలో ధీరేంద్ర బ్రహ్మచారి గారు అని ఉండే, వారి దగ్గర యోగా నేర్చుకొని సాధన చేసినారు. ఇట్లా ఉన్నతమైనటువంటి మహానుభావులందరూ ఒక స్థాయిలో ఒకప్పుడు నేర్చుకున్నారు. మీరు కూడా నేర్చుకొని సాధన చేస్తే మీరు ఒక టీం లీడర్గా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. 1000 మందిని కంట్రోల్లో పెట్టగలిగేటువంటి పవరు, శక్తి, సామర్థ్యాలు వస్తాయండి. ఈ రోజున సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీం లీడర్గా ఉన్నప్పుడు ఎంత ఘర్షణ పడుతున్నారండి. సాఫ్ట్వేర్ కంపెనీలో నిద్ర లేదు, స్టామినా సరిపోవట్లేదు, సంతానోత్పత్తి పడిపోయింది, మానసిక తృప్తి లేదు, శారీరకంగా బలహీనం ఏర్పడ్డది, ప్రెజర్ ఎక్కువైంది. మీరు మీ జీవితాల్లో ఈ యోగాని ఇంప్లిమెంట్ చేయండి, మీ ఆరోగ్యంలో ఎటువంటి తేడా అనేది రాదు. కొన్ని ఉన్నతమైనటువంటివి మొదలు పెడతారు. ఇంకొక మాట, ఉన్నతంగా ఎదిగినటువంటి ఏ కంపెనీ సీఈఓని తీసుకోండి, వాళ్ళు స్పిరిచువల్కు కనెక్ట్ అయి ఉంటారు. స్పిరిచువాలిటీకి, ఆధ్యాత్మిక సాధనకి, యోగ సాధనకి, అంతరంగిక సాధనకి కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని తీసుకోవడం వల్ల ఆ స్థాయి వరకు ఎదగలిగినారు. అంత గొప్ప స్థితి దీంట్లో ఉంది. యోగాని దేనికో ఒకటి అనే భావన కాదు, దీని వెనకాల ఉన్న సైన్స్ని ఇందాక మెడిటేషన్ గురించి చెప్పుకున్నాం. జస్ట్ పీస్ఫుల్గా కూర్చుంటే ఆలోచన తరంగాల తీవ్రతలు, స్థితిగతుల్లో మార్పు వస్తుంది, మానవ సంబంధాల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు ఎవరిని కదిలించినా తాజ్ బాంగ్ కన్నా ఎక్కువగా కోపం వస్తుంది. ఒకప్పుడు 50 మంది ఉన్న ఉమ్మడి కుటుంబాల్లో సంతోషాలు ఉండేవి, ఇప్పుడు 3 కుటుంబంలో కొట్టుకోవడాలు, విభేదాలు వస్తున్నాయి. అవన్నీ కంట్రోల్ అవుతాయి. కాబట్టి యోగ సాధన అనేది మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా తీసుకెళ్తుంది. టోటల్ టాప్ టు బాటం ఫిట్నెస్, సూర్య నమస్కారాలు సాధన చేస్తే మంచి ఫిట్నెస్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటినీ బాగు చేసేది యోగ సాధనే, మురికిని తొలగించేది యోగ సాధనే. మనసులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చొక్కా పైన ఉన్న చిన్న మరక మనసుని ఎప్పుడు తొలుస్తూ ఉంటది. నేను ఇది వేసుకొచ్చిన సరి చేసుకోవడం అంటే మనసు పైన పడిన ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ సమయం ఉంటుంది కదా, ఆ మనసును శుద్ధి చేయగలిగేటువంటి శక్తి యోగ సాధనకు ఉందండి. అందుకని ఏమంటారంటే శ్వాస దీర్ఘ ఆలోచనని, దీర్ఘ ఆయుష్ని పెంచుతుంది. అంటే మన యొక్క శ్వాసని మార్పు తీసుకొస్తే దీర్ఘ ఆలోచనని పెంచుతుంది, దీర్ఘ ఆయుష్ని పెంచుతుంది, మంచిగా నిద్రపడుతుంది, సైకలాజికల్గా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు. మీరు ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ యోగా ద్వారా క్యూర్ చేసుకోవచ్చు కదా. అంటే ఎంత గొప్పది ఈ యొక్క యోగ విద్య కదా. ఎవరికి అవసరం లేదో చెప్పమనండి, నాకు ఏ ఏజ్కి అవసరం లేదో చెప్పమనండి, కరెక్ట్. ఎవరికి ఒత్తిడి లేదో చెప్పమనండి కదా. అది ఓకే గురుజీ, ఇప్పుడు మనకు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి వ్యక్తిగతంగా అది లాభం, తర్వాత కుటుంబ పరంగా లాభం, తర్వాత సమాజం పరంగా, జాతి పరంగా, ప్రపంచం పరంగా. సో ఇన్ని రకాలుగా మనం చూస్తే యోగ వల్ల కలుగుతున్నటువంటి లాభాలను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విద్యాలయాలు అంటే పాఠశాలలు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ప్రభుత్వాలు కూడా ఏంటంటే యోగాను కేవలం ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే మ్యాథ్స్, సైన్స్ ఇవి చెప్తున్నారు కదా, వీటికి సరి సమానంగా యోగ విద్యను కూడా ఒక పాఠ్యాంశంగా, ఒక క్లాస్ అంటే ఒక ప్రత్యేకంగా దానికంటే ఒక స్పెషల్ క్లాస్ పెట్టేసి, అంటే ఇప్పుడు మనం యోగా అనగానే కేవలం ఆసనాలు వేసేది ఉంటుంది, దాని కూడా థియరీ ఉంటుంది కదా. సో ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత యోగాసనాలు చేపించడము, తర్వాత మానసిక సంఘర్షణ ఏదైతే ఉంటుందో అది తక్కువ చేసుకోవడానికి మనం ఏ విధంగా ఉండాలనేది చిన్న ఏజ్ నుంచి నేర్పిస్తే పెరుగుతున్నప్పుడు వాళ్ళ లోపల ఇంత గొప్ప మార్పులు వస్తాయి. అది ఇప్పుడున్న సమాజానికి అవసరం కూడా.
నిజం. ఎందుకంటే శక్తి ఈ స్థాయిలో ఉంది, తీసుకునేది ఈ స్థాయిలో ఉంది, బ్యాలెన్స్ అవ్వట్లేదు. శక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి? దీన్ని మనం తగ్గించుకోగలుగుతామా? మనం పెట్టుకునే ఏమిటి తగ్గించుకోలేం. మన శక్తి సామర్థ్యాలను ఏం చేయాలి? పెంచుకోవాలి. శక్తి సామర్థ్యాలు పెంచుకుంటే ఈజీ అవుతుంది. శక్తి సామర్థ్యాలు ఇంకెక్కువైనాయి అనుకోండి, అప్పుడు ఇదేమవుతుందండి? ఆటలాగా అవుతుంది. ఇదేమో ఎక్కువగా ఉంది, శక్తి తక్కువగా ఉంది, ఘర్షణ మొదలవుతుంది. కరెక్ట్. జీవితం ఒక ఆటలాగా ఉండాలంటే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మీ పిల్లవాళ్ళని ఈ రోజు నిన్న మొన్న ఒకటి వచ్చిందండి, ఏమని? ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచే మీ పిల్లలు IAS IRS అవ్వడానికి ట్రైనింగ్ ఇస్తున్నాము అనేది వచ్చిందంటే ఈ ఫస్ట్ నుంచే ఎంత ఒత్తిడి పడబోతుందండి. వాడు కామన్ గా 10వ తరగతి వరకు కామన్ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి సార్. అది వాడికి ఒక హ్యాపీనెస్. తెలుగు ఒక డిఫరెంట్ వరల్డ్. మన కల్చర్ గురించి, వాటి గురించి, అన్ని మోరల్ వాల్యూస్ గురించి ఇవన్నీ నేర్పుతుంది. సైన్స్ ఒక డీప్ రీసెర్చ్. సోషల్, అసలు ఈ ఖండాలు, ఇవి చుక్కలు, ఇవి నక్షత్రాలు, ఖగోళ శాస్త్రం, ఇది మ్యాథ్స్. వాడి యొక్క ఇంటర్నల్ కెపాసిటీని ముందుకు ఒక్కొక్క డిఫరెంట్ ప్రపంచం హ్యాపీగా వెళ్లాల్సిన దాన్ని అన్ని బ్రేక్ చేసి దీంట్లో పెట్టి ఒత్తిడి పెడుతున్నప్పుడు ప్రతి స్కూల్లో పర్టికులర్ గా యోగాకు ఒక పీరియడ్ అవసరం లేదు. కానీ స్పోర్ట్స్ కోసం కేటాయించిన 45 నిమిషాల్లో 25 నిమిషాలు వాడిని బాగా ఆడించి ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టి 5 నిమిషాలు ధ్యానం చేయించి 10 నిమిషాలు వాడికి చేయించగలిగితే ఆ 8 గంటల సమయంలో పిల్లవాడు పడ్డ ఒత్తిడి మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. చాలా తక్కువ సమయం దానికోసం చేసేటువంటిది. ఇప్పుడు టీచర్ 40 నిమిషాలు చెప్పాలండి క్లాసు, రాగానే కూర్చోబెట్టి ఒక మంచి స్టోరీ, ఒక 3 నిమిషాలు మంచి స్టోరీ చెప్పగానే ఆకట్టుకుంటారు. నాన్న జస్ట్ అలా కూర్చోండి, 3 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు. లేదా ఒక 1.5 minute బ్రీతింగ్ టెక్నిక్ చేయించేసి వాళ్ళని తీసుకెళ్తే ఈ ప్రెషర్ అనేది లేకపోతే వాడు ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాడు. అప్పుడు అతనికి 10th ఎగ్జామ్స్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ, ఎంసెట్ కానీ ఇవి ఏవి పెద్ద కష్టమైన పని ఏమి కాదు. ఓవర్కమ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అవసరం ఉంటాయి. కాబట్టి ప్రతి స్కూల్లో పిల్లలకి తప్పక ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొని, అంటే మళ్ళీ ఇట్లా సబ్జెక్ట్ లా తీసుకోవాలంటే ఎన్నో తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం, 4th 5th లెవెల్లో ఒకటి, 6th 7th లెవెల్లో ఒకటి, 7th 8th లెవెల్లో ఒకటి, 9th 10th లెవెల్లో ఒకటి. ఈ 3 అయిపోయే వరకల్లా అతడికి శరీరం మీద అవగాహన కలిగేటువంటి ఒక విద్యను గనక మనం పాఠ్యాంశాల్లో బోధించగలిగినట్టయితే వాడికి తెలుసుంటే వాడుకుంటాడు సార్. మెడిసిన్ ఉందని తెలిస్తే పోయి తెచ్చుకుంటాం. ఇది మెడిసిన్ అన్న విషయమే తెలవకపోతే, దీని వెనకాల ఇంత గొప్పతనం ఉందన్న విషయం తెలవకపోతే అది ఎలా అవుతుంది? ఆ రోజున 20 ఏళ్ల కింద నేను విన్నాను. ఏం తెలుసుకున్నాను? మనిషిని శారీరకంగా బాగు చేస్తుంది. మీకు మాట చెప్పనా, నా లెఫ్ట్ లెగ్ వీక్ అండి. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే పోలియో టైప్. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నడుస్తుంటే ఈ వెనకాల దీనికేమో పిక్క దగ్గర ఇంత కండు ఉంటుంది, దీనికి కండ ఉండదు, మొత్తం ఏమిటి. కొంత దూరం నడిస్తే వీక్ అయి అడుగు తడబడుతుంటది. ఓకే, నేను 14 ఏళ్ళప్పుడు స్నానం చేస్తుంటే చూసుకున్నాను, నా బాడీ మీద చిటికెడు కండ కూడా లేదు కదా, ఏమన్నా ఉందా అని. ఈడ ఉన్నది, ఈడ లేదు. ఇదా తేడా అనుకున్నాను. ఉస్మానియా వెళ్ళాను, చూసినారు. చూసి ఇది పోలియోకి సంబంధించింది అన్నారు. ఇది మెడిసిన్ ఇచ్చినారు. ఇట్లా ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు తప్ప మిగిలిన సమయంలో నాకు గుర్తుకు రాదండి. నా హెల్త్ నేను ఓవర్కమ్ చేసుకున్నాను, నా అంగవైకల్యాన్ని ఓవర్కమ్ చేసుకున్నాను. నేను కరెక్ట్ ఓవర్కమ్ చేసుకున్నాను కదా. ఇటువంటి మానసిక వైకల్యాలన్నిటి నుంచి బిడ్డలు బయటపడతారండి. అందుకని పిల్లల్ని ఆడించినప్పుడు వాడు బాగా ఆడడం వల్ల ఈ థ్రోట్ గ్లాండ్ యాక్టివేట్ అయిపోయి వాడి యొక్క మానసిక స్థితిలో మార్పు కలిగి అందరిలో కలిసిపోతారు. కాబట్టి యోగ విద్య ఏం చేస్తుందంటే వ్యక్తిని అందరినీ కలుపుకునే స్థాయిలో తీసుకెళ్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇది చేయాలి. చేయకపోతే ఏమవుతుంది సార్? ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? సుమారు 90,000 లక్షల వరకు బడ్జెట్ లో హెల్త్ కోసం కేటాయించింది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు హెల్త్ క్లెయిమ్ ఉంటుంది, పోలీస్ వాళ్ళకు హెల్త్, ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా హెల్త్ క్లెయిమ్ అనేది ఉంటుంది కదా. ఆ హెల్త్ క్లెయిమ్ కోసం ఎంత డబ్బులైతే గవర్నమెంట్ ఖర్చు పెడుతుందో, ఒక వ్యక్తికి జాబ్ ఇచ్చి ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అక్కడ చేయించగలిగితే వీళ్ళకి అనారోగ్యము రాదు, ఆ డబ్బు మిగులుతుంది. అదే డబ్బుని ఇటు ఎంప్లాయ్మెంట్ గా తీసుకెళ్ళొచ్చు,
లేదు ఇలా మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్న కొద్దీ మనం సంవత్సరం ఇంకా బడ్జెట్ ఏం చేయాలండి, పెంచాల్సిన పరిస్థితి ఏర్పాటు అవుతున్నాయి. అంటే చూడండి, ఆ ప్రభుత్వము ఈ విధంగా పెట్టాల్సిన డబ్బుని ఎంప్లాయీస్ గా తీసుకున్నప్పుడు యోగా మాస్టర్లను తీసుకొని వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక ఎంప్లాయీ నుంచి వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళకి చేపిస్తూ ఉంటే మానసిక పరిస్థితులు హాయిగా ఉంటాయి, శారీరక పరిస్థితులు హాయిగా ఉంటాయి. దాంతో వాళ్ళు ఎక్కువ కాలం ఉద్యోగం చేయగలుగుతారు, పదవి విరమణ వచ్చే సమయాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంటారండి. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి వచ్చే వరకల్లా రోజు 20 బిళ్ళలు మింగాల్సి వస్తుంది. కొన్ని మాటలు చెప్తే మనసుకు బాధ కలిగిద్దండి. ఒక కాటి కాపర్ని పట్టుకొని ఒక మాట అడిగాను. ఏమడిగానంటే, ఏంటండి పరిస్థితులు అంటే, గురుగారు ఒకప్పుడు మనిషి చనిపోతే ఇన్ని గంటల్లో కాలిపోయేదండి, ఇప్పుడు శవం కాలిపోవట్లేదు, ఏం దాన్ని బాగా కాలిస్తే పుర్రె కూడా కాలిపోతుందండి, కానీ ఒక గోళం లాంటి ముద్ద దొరుకుతుంది, అదేందని చూస్తే ఈ బిళ్ళలు, గోలి బిళ్ళలు మింగి 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 సున్నం ముద్ద, చిన్న సున్నం లోపల ఉంటేనే శరీరం వీక్ చేస్తుంది, అంత సున్నం ముద్ద లోపల ఉన్నటువంటి వ్యక్తికి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? నిజం. ఆ పరిస్థితులు ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి డిసీజులు తగ్గడం లేదు. ఎన్ని గోళీలు వాడినా చూడండి, మెడికల్ షాప్లో ఏమన్నారు, 80% డిస్కౌంట్ అంటే నీకు వచ్చింది ఎంత, అంత డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నావు, మెడిసిన్ ఎంత, ఏం జరుగుతుంది, ఈ సెన్స్ కొద్దిగా ఉండొద్దా అండి మనిషికి? అదే ఒక గంట సేపు సమయాన్ని కేటాయిస్తే తృప్తిగా ఉంటావు కదా. అదే ఇప్పుడు అత్తమామయ్యను వదిలిపెట్టి భార్య కోడలు బయటికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేని పరిస్థితి. నువ్వు ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళు ఎక్కడైనా తిరిగి రాగలుగుతారు. ఇదొక సమస్య. ఇంకొకటి, ఢిల్లీ లాంటి మహానగరాలను చూస్తే ఆల్మోస్ట్ ఇప్పటికే డ్యామేజ్ అయిపోయినాడు. బెంగళూరు మహానగరంలో సంవత్సరంలో ఒకసారి వాతావరణ ప్రభావం చేత మొత్తము ఈ శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలిపెట్టి తిరిగి రావడం జరిగింది. ఇదే పరిస్థితులు ఢిల్లీ మీద కూడా జరిగినాయి. ఇయర్లీ ఫ్లైప్ అవుతున్నాయి కదా. ఇంతెందుకు, హైదరాబాద్ విషయానికి వచ్చే వరకల్లా లాస్ట్ టైం వేప చెట్టు ఇగుర్లు మొత్తం కూడా వాడిపోయి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. ఇంతెందుకు, ఈ సంవత్సరం వచ్చేటువంటి ఫ్లూలు ఏవైతే ఉన్నాయో ఇవి రోగాలు, ఇవి సంవత్సరం వాతావరణ మార్పుల్లో వచ్చేవే. అవి రకరకాలుగా ఫ్లూలో వచ్చేసినాయి. ఒకప్పుడు స్వైన్ ఫ్లూ మరణం 1, మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ మరణం 2 అని పెట్టగానే మనం టీవీలో చూసి గడగడగడ ఉండిపోయి స్వైన్ ఫ్లూ అంట చచ్చిపోతారంట అనుకున్నాం. అది ఇప్పుడు ఆడిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఏం మ్యాజిక్ అండి అది. ఆ తర్వాత కరోనా రాకముందు 1 year బిఫోర్ ప్లేట్లెట్స్ అన్ని పడిపోయినాయని చెప్పేసి విపరీతంగా ఉంటే లోపల బెడ్లు లేక కుర్చీలో కూర్చొని సెలన్ బాటిల్ పట్టుకున్నారండి. అంతకుముందు పడిపోయిన ప్లేట్లెట్స్ అప్పుడు ఎందుకు పడిపోతాయండి అంటే వాతావరణంలో ఏమవుతున్నాయండి, విపరీతమైన మార్పులు వస్తున్నాయి కదా. దానికి తోడు తర్వాత కరోనా వచ్చింది. డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ ఏం చేసినారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్పింది, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం తప్ప మరొక మార్గమే లేదు, ఇమ్యూనిటీని పెంచుకోండి, సరైన ఆహార పదార్థాలు తీసుకోండి, మాంసాహారాలకు దూరంగా ఉండి శక్తితో కూడినటువంటి శాకాహార పదార్థాలు లాంటివి తీసుకోండి, ఎండ లాంటివి దేహం మీద పడేలా చూసుకోండి, శరీరానికి వ్యాయామం చేయండి, యోగ సాధన చేయండి, మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని చెప్పినారు. వేరే రూట్ లేదు కదా. ఇది ఇంతటితో అయిపోలేదండి. భార్యాభర్తలాగా ఇది సంసారం చేస్తానే ఉంటది, ఒక్కొక్క సంవత్సరం దీని యొక్క పేరు మారుతూ వస్తుంది తప్ప బయటపడే మార్గమే లేదని చెప్పినారు. దానికి తోడు మనకు వ్యాక్సిన్స్ కూడా ఇచ్చినారు. ఆ వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత 22 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళలో కూడా యుక్త వయసు పిల్లలు కూడా చనిపోతున్నారు, రకరకాల డిసీజులు వస్తున్నాయని బయట ఒకటే టీవీలలో మొత్తుకుంటూనే ఉన్నారు, వ్యాక్సిన్ వల్లనే ఇదైపోయిందని కదా. ఇంత డేంజరస్ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాయి. రేపు ఇంకేమవుతాయండి, పెరుగుతాయా తగ్గుతాయా? రెట్టింపు అవుతాయి. కానీ యోగా పరంగా నేను చెప్పి మీరు భయపడాల్సిన పని లేదు. మీరు మీ జీవితంలో యోగ సాధనని ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, సార్ ఇంతకుముందు జ్వరం వచ్చిందండి, 10 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, 3 రోజుల్లో క్యూర్ అవుద్దండి, నేను రాదని చెప్పనండి, దాని సహజ గుణం అది. కరెక్ట్. అనారోగ్యం వస్తుందండి, తక్కువ సమయంలో బయటపడుతుందండి. యోగా ఏం చేస్తుందంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఈ మురికి పదార్థాన్ని, మలిన పదార్థాన్ని తొలగించి జీవం పోస్తుంది. జీవం పోసి ఆ జీవం ద్వారా లోపల ఉన్న అనారోగ్యం మొత్తం తొలగిపోయి ఆరోగ్యవంతుడిగా మారి వస్తున్నటువంటి అనారోగ్యాన్ని ఎదుర్కోగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని వెళ్తుంది. ఒకటి లోపల ఉన్న జబ్బును తగ్గిస్తుంది, రెండోది బయట ఉన్నటువంటి జబ్బును రానివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకవేళ వచ్చినా గానీ
తక్కువ సమయంలో నిన్ను బయటపడేస్తుంది. ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది. కాబట్టి మరి భవిష్యత్తు రోజులు ఏ తీవ్రమైన పరిస్థితులైనా రావచ్చు, వాటికి మనం ఎదుర్కోవాలంటే యోగ సాధన. ఒకప్పుడు క్యాన్సర్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సినిమాలో శాల్వా వేసుకొని కక్కితే ఇక్కడ రక్తం మరకబడితే జనాలు చూసి అమ్మో క్యాన్సర్ అంట అన్నవాళ్ళు ఈ రోజున కామన్ అయిపోయిందండి. ఎన్ని క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్, అన్ని రకాలుగా అయిపోయినాయి. జాగ్రత్త ఆహారము, యోగ సాధన మనసును ప్రశాంతంగా ఉంటే ఓవర్కమ్ చేయొచ్చు. అయితే ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ ఇంకెన్ని డబ్బులు పెట్టాలండి నెక్స్ట్? అందుకని నేనేమంటున్నానంటే, గవర్నమెంట్ ఏమంటున్నా అంటే, సార్ ఇప్పుడు కొన్ని వందల మంది, వేల మంది యోగా మాస్టర్లు ఉన్నారు, నేర్చుకున్నారు. మా కనీసం నెలకు 2000 పింఛన్ లేదు మాకు. మా శరీరం ఆగిపోతే ఏమవుతుందో నాకు తెలియదు. నాకు రవీంద్ర భారతిలో కార్డు కూడా ఉంది. నేను ఒక ఏమంటారు, ఒక ఆర్టిస్ట్ గా కార్డు కూడా ఉంది. ₹1 కూడా నాకు లేదు. నేను నా జీవితాన్ని 22 ఏళ్లుగా యోగాకే అంకితం చేశాను. ఏ విధంగా తీసుకెళ్తున్నానో నాకే తెలుసు. కాబట్టి ఈ ప్రైవేట్ పరంగా ప్రతి దాంట్లో జీవో తీసుకొచ్చి కావాలని చెప్పి ప్రాక్టీస్ చేయించి పాఠ్యపుస్తకాల్లో అంశంగా పెట్టి తీసుకెళ్ళినప్పుడు, ఇందాక మీరు అన్నారు 100 ఏళ్ల కింద మన పూర్వీకులు చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చేవి కావు. ఈ పరిస్థితులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్తే ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎటువంటి అనారోగ్యం ఉండేది కాదు అనేటువంటి పరిస్థితులు ఏర్పాటయ్యాయి కదా. అటువంటివి వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ దీన్ని తీసుకోవాలి. ఈ రెసిడెన్షియల్ గురుకులాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో మస్ట్ అండ్ షుడ్ గా చెప్పాలి, లేకపోతే సీల్ చేసి పడాలి. ప్రైవేట్ కాలేజీలో కంపల్సరీ పెట్టాలి. ఒక మాట చెప్తా సార్, 2 కాలేజీల వాళ్ళు మా బయోడేటా సర్టిఫికెట్స్ తీసుకెళ్ళి ఈ ఎంబీఓ వీళ్ళు వచ్చినప్పుడు చూయించి క్లెయిమ్ చేసుకున్నారే తప్ప 1 నెల మాకు యోగా చెప్పే డబ్బులు ఇవ్వడానికి ఇదైపోయినారండి. అంటే సిస్టమ్ ఏమైందండి, ఎంత రాంగ్ రూట్ లో వెళ్తుంది. పేరెంట్స్ ఇప్పుడు గట్టిగా నిలబడాలి. ఉన్నారా మీ దాంట్లో యోగా మాస్టర్? టైం ఉందా? నేర్పుతున్నారా? సార్ మీ పిల్లలకి అన్ని గంటలు అవసరం లేదు సార్. పాపము మీ పిల్లవాడి యొక్క మైండ్ కెపాసిటీకి 4 సార్లు చదివితే వస్తుందండి. వింటే గ్రహణ శక్తి పెరుగుతుందండి, జ్ఞాపక శక్తి పెరుగుతుందండి, ఏకాగ్రత పెరుగుతుందండి. ఇంతకుముందు 14 గంటలు మీ పిల్లాడు పనిచేయాలండి, ఇప్పుడు 10 గంటలు పనిచేస్తే చాలండి. 4 గంటలు సేవ్ అవుతుందండి. ఎందుకు మీ పిల్లలకు యోగ విద్య పెట్టమని మీరు పాఠశాలని, కాలేజీని అడగరు? కరెక్ట్. అడిగితే మీ పిల్లాడు భవిష్యత్తే కదా. ఇది ఇంత గొప్పగా ఉంటుంది. మరి ఆ రోజున నేను విన్నా, కళాత్మకంగా కూడా బయటికి రాగలుగుతామన్నారు. ఇంటర్నల్ మన యొక్క భాషలో, భావనలో, ఆలోచనలో, జీవన విధానంలో ఉన్నతమైన మార్పులు వస్తాయని చెప్పినారు. అవి నేను అన్ని తీసుకున్నాను. కనపడుతుంది కదండి. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, వాడేంద్ర అనేవాళ్ళు. ఇప్పుడు వాడికి 7 అవార్డ్స్ వచ్చినాయి, గవర్నర్ కి యోగా నేర్పించినాడు, పెద్ద పెద్ద అఫీషియల్స్ దగ్గరికి వెళ్తున్నాడు, మంచి పేరుంద్ర భయ్. మా క్లాస్మేట్ లో ఆ బక్కోడు పొట్టోడు అనుకున్నాం, కానీ వాడు శబాస్రా. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగినామండి. వ్యక్తిగా నేనే ఆ స్థాయికి ఎదగలిగినప్పుడు ఒక శక్తిగా మీరెంత ఎదగలుగుతారు? కాబట్టి మీకు కిరాణా షాపులున్నా, బట్టల దుకాణాలున్నా, ఏ వృత్తి వ్యాపారాలున్నా, వ్యవసాయాలున్నా, లేదా ఏ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నా, ఏ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నా, ఏది ఉన్నా, ప్రతి ఒక్కరూ మీరు మీ జీవితంలో యోగాని ఇంప్లిమెంట్ చేయండి సార్. ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు జీవితం చాలు రోజుకి. ఏమండి, ఒకప్పుడు పెద్ద వయసు వాళ్ళకు ఏదన్నా మాటలు చెప్తే వద్దు, వాళ్ళ గుండె తట్టుకోలేదు, 80 ఏళ్ల వయసు వచ్చింది, ఎవరైనా చనిపోయినా ఏదైనా జరిగినా చెప్పొద్దు అనేవాళ్ళు. హార్ట్ అటాక్ లేదండి అప్పుడు వాళ్ళకి. ఇంకా అంటే బరువు పడుతుందేమోనని. బరువునే పడనీయలేదండి. అదే హార్ట్ అటాక్ ముసలోళ్ళ దగ్గర నుంచి ఆడికొచ్చిందండి. పెళ్ళై పిల్లలకు పెళ్లి చేసిన కాడికి వచ్చింది. ఆ తర్వాతకి ఇంకెక్కడికి వచ్చిందండి, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్కి వచ్చే సమయంలో పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, పిల్లలు 10వ తరగతి 9వ తరగతిలో ఉన్నప్పుడే హార్ట్ అటాక్తో తండ్రి చనిపోవడం మనం చూసినాం. అంతటితో ఇంకా చూస్తే భార్య చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ రావడం చూసినాం. గర్భంలో బిడ్డ ఉండగానే తండ్రి అంటే 30 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆ భార్య పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏందండి? ఒకప్పుడు పెళ్లి చేసి మనవడు మనవరాల్ని చూసుకున్నాక ప్రెజర్ పడొద్దు అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ వీళ్ళకి వచ్చిందండి. ఆ విషయం పక్కకు పెట్టండి.
పెళ్లి బరాతులో పెళ్లి కొడుకు గుండె అయిపోయిందండి. ఆడకూతురు పరిస్థితి ఏందండి? 100 సంవత్సరాలు బతకడానికి వచ్చినాం సార్ మనము. మనకు తెలివి లేక కాదు, డబ్బు లేక కాదు, చదువు లేక కాదు, సమయం లేక కాదు, ఆలోచన లేక. ఒక తమ్ముడు పెళ్లిలో అక్క డాన్స్ వేస్తూ హార్ట్ అటాక్ వచ్చిందండి. పెళ్లి కాలేదు అమ్మాయి కూడా. ఫేర్వెల్ పార్టీలో అమ్మాయి యాంకరింగ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందండి. ఇంటర్మీడియట్ పిల్లాడి గుడ్డ జబ్బు వచ్చిందండి. 8th క్లాస్ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం. యాడ్ నుంచి ఆడికి దిగజారింది. సార్ ఇది గుండె పదిలం, కాపాడుకుందాం సార్. తిండిని వదులుకున్నారు సార్, భార్య పిల్లల్ని వదులుకున్నారు సార్, కొండ గుట్టల్లో కూర్చున్నారు సార్, ధ్యానం చేస్తున్నారు సార్, నేర్చుకున్నారు, గొప్ప విద్యను నేర్చుకున్నారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అరవిందల మహర్షుల వారు, ఇట్లా మహానుభావులు ఎంతోమంది సార్ వచ్చినారు. ఆధ్యాత్మిక విద్యని, యోగ విద్య తీసుకొచ్చినారు సార్. ఎందుకు ఫోటోలకు చూసి సలాం పెట్టే వరకే ఉండకూడదు సార్. వాళ్ళు నేర్పిన విద్య లోపల అంతరంగంలోకి వెళ్ళాలి, నేర్చుకోవాలి, సాధన చేయాలి. చూడండి వాళ్ళ జీవితాన్ని. ఇప్పుడు హార్ట్ ఆఫ్ లింక్ రవిశంకర్ గారు ఎంత త్యాగం చేసి వరల్డ్ వైడ్గా ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని ముందుకెళ్తున్నారు. సద్గురు పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ గారు చూడండి ఎంతమంది ఉన్నారు. హేళన చేయకండి సార్. మనం చదువుకున్న చదువు అనేది వాస్తవాన్ని చూడగలిగేటువంటి సైన్స్ ఉండాలి సార్. సెన్స్ లెస్ అవ్వకూడదు. సైన్స్ ఉంటే నేను చెప్పింది అర్థమవుద్ది. సైన్స్ లేకుండా సెన్స్ పనిచేస్తే వీక్ అయిపోయి ఫన్ అవుతుంది. కరెక్ట్ కదా. మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలన్నా, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నా యోగా సాధనని ప్రతి ఒక్కరి జీవితంలోకి తీసుకొని రావాలనేదే మా ఆలోచన, ఆకాంక్ష, మా యొక్క ఎయిమ్ కూడా అది. ఓకే, అద్భుతం గురూజీ. చాలా గొప్ప విషయాలు మీరు పంచుకున్నారు. అయితే మొత్తానికి ఏంటంటే మీరు చెప్పిన దాని నుంచి నేను ఏమర్థం చేసుకున్నానంటే, ఇప్పుడు ఈ కాలంలో ఖచ్చితంగా యోగాను కెరియర్గా ఎంచుకోవడం వల్ల వాళ్ళకు వ్యక్తిగతంగా లాభదాయకంగా ఉంటుంది, తర్వాత సమాజానికి కూడా వాళ్ళు సేవ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇంతటితో ఈ పాడ్కాస్ట్ ముగిద్దాం అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది, కాకపోతే మనకు సమయం అనేది ఎక్కడో దగ్గర ముగియాలి. కాబట్టి యోగ సాధనని మేము 22 ఏళ్ళుగా నేర్చుకుంటున్నా. ఇంకా నిత్య విద్యార్థి. ప్రతి సంవత్సరం ఒక కొత్త కోర్స్. నిన్న కూడా తాడా తిరుపతి దగ్గర వెళ్ళి రెసిడెన్షియల్ క్యాంప్లోకి వెళ్ళి నేర్చుకోవడం. ఇంకా నిత్య విద్యార్థులు లెక్క ఉన్నాం. మీరు అడిగిన ఏ చిన్న ఇంటర్వ్యూతో ఈ విద్య ఆగిపోతుంది. చాలా పెద్దది. దీన్ని మొత్తం విస్తృతం అయినప్పుడు, అంటే దీని గురించి చెప్తేనే ఇంత ఎన్లైట్మెంట్ జరిగేటట్టుగా చెప్పగలుగుతున్నామంటే ఈ సాధన చేసేటప్పుడు లోపల జరిగే మార్పులు ఇంకెంత గొప్పతనంగా చెప్పగలుగుతాం. మీలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఒక ఎయిమ్ కలిగినటువంటి వాళ్ళు, ప్రముఖ ఛానల్స్ వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా మేము మాలో ఉన్న విద్యను మొత్తం కూడా బయటికి పెడితే ఎన్లైట్ అయితే ప్రాక్టీస్ చేస్తాడండి. ఎన్లైట్ కావాలి వాళ్ళలో. దీనివల్ల ఇది జరుగుతుందనేటువంటి గొప్ప విషయాన్ని చెప్పగలిగితే అది అవుతుంది. దానికి సాహసించి మీరు ఈరోజు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా మీకు ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు. అంటే ఒక యోగా అనేది కూడా ఒకటి ఉన్నది. ఇది భారతీయ సంపద కాదు, ఇది నిధి. ఇది మన అంతరంగంలో దాగి ఉన్నది. దీనికోసం తక్కువ సమయాన్ని కేటాయిస్తే ఎక్కువ జీవితాన్ని హ్యాపీగా జీవించవచ్చు. కుటుంబం ఆనంద నిలయం అవుతుంది. ప్రపంచం మొత్తం కూడా వసుదైక కుటుంబంగా ఉండగలుగుతుంది. రాజు మారితే రాజ్యం మారుతుంది. రాజ్యం మారితే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండగలుగుతారు. అటువంటి రాజులు గురువుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకొని వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించినారు. అట్లాగే మీ కుటుంబానికి మీరు రాజు. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, వాళ్ళని ఈ జీవితంలో ముందుకు తీసుకెళ్ళండి. ఇటువంటి ఒక సంకల్పంతో ఈరోజు మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మా తరఫు నుంచి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.